Hi, welcome to this podcast. Here is the postmortem of Ma Inti Bangaram with director Nandri Reddy Garu and writers Vasant and Prahas. Hi, Andy. హాయ్ హలో Yeah. So, cinema ఎంత పెద్ద సక్సెస్ అయింది, we don't have to elaborate. Let's come straight to the point. సో ఈ మూవీ ఐడియాతో రాజ్ గారు మీ దగ్గరికి వచ్చారు. సో దాని నుంచి మీరు హౌ డిడ్ యూ ఎలాబరేట్ దట్ వన్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ సో రాజ్ అండ్ వసంత్ హ్యాడ్ ట్రావెల్డ్ ఫర్ సమ్ టైమ్ విత్ దట్ స్టోరీ. అప్పుడు దేవర్ మెనీ థింగ్స్ దట్ వర్ వెరీ వీళ్ళంతవరకు తెలుగులో మాట్లాడదాం. సారీ. సో ట్రావెల్ చేశారు. అప్పుడు కథ కొంచెం వేరే టోన్లో ఉండింది. ఫాదర్ ఇన్ లోకి ఒక విలన్ అందులో రకరకాలుగా ఉండింది. దెన్ మళ్ళీ ఫ్రెష్గా స్క్రీన్ ప్లే కోసం అని కూర్చున్నాము. దానికంటే ముందు కొన్ని డిస్కషన్స్ జరిగినాయి. అప్పుడు ప్రహాస్ కూడా వచ్చాడు, సీత ఆల్సో జాయిన్ ఇన్ దోస్ డిస్కషన్స్. అండ్ నేను ఆ టైంకే అప్పుడే జాయిన్ అయ్యాను. సో ఇంకా అక్కడి నుంచి నాకుండిన కొన్ని క్వశ్చన్స్, కొన్ని డౌట్స్ కానీ నేను డిస్కస్ చేయడానికి పెట్టాను టేబుల్ మీద. అప్పుడు అందరం మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించాం కొన్ని. సో ఇందులోంచి మనకి ఏదైతే వద్దు, ఏ దారైతే ప్రాబ్లం, నేను వసంత్ ప్రహాస్ ఎక్కువ డిస్కస్ చేసుకునే వాళ్ళం. అండ్ దెన్ వీ యూస్ టు నెక్స్ట్ బికాజ్ రాజా టైంకి ఇక్కడ హైదరాబాద్లో కంటిన్యూస్గా లేరు, ఆయన బాంబేలో వర్క్ కూడా చూసుకుంటూ ఉన్నారు. సో మేము ఎక్కువసేపు డిస్కస్ చేసుకుంటూ దెన్ వసంత్ వుడ్ కీప్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రాజ్కి చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా ఉంటే మళ్ళీ మేమంతా ఒక రైటర్స్ రూమ్ లాగా మేము డిస్కస్ చేసుకుని దట్ వాజ్ హ్యాపెనింగ్ లైక్ అ బ్యాక్ అండ్ ఫోర్త్. అండ్ ఇలా ఫామ్ చేసుకుంటూ అంతా ఒక కొలిక్కి వచ్చాక ఆ టైంకి మళ్ళీ సీత వచ్చేవారు. సో మళ్ళీ ఒక ఫ్రెష్ పేర్ ఆఫ్ ఐస్ ఆన్ ద హోల్ థింగ్ అండ్ దెన్ వీ యూస్ టు స్లోలీ థ్రాష్ అవుట్ థింగ్స్. రైట్. ఇనీషియల్గా మీరు అనుకున్న స్క్రీన్ ప్లే కానీ ఇనీషియల్గా అనుకున్న కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఏమున్నాయి అండ్ ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేసరికి అవి ఎలా మారినాయి? వసంత్, మేబీ యూ షుడ్ టేక్ దిస్ క్వశ్చన్. ఇనీషియల్లీ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కంటే ఎక్కువ ఫస్ట్ చెప్పిన లైన్, ఒక ఇంటికి వచ్చిన కోడలు ఆ ఇంటికి వచ్చిన ప్రమాదం నుంచి రక్షిస్తే అన్నది ఫస్ట్ పాయింట్ వచ్చింది. దాని నుంచి బిల్డ్ వచ్చింది ఏంటంటే దీన్ని సేవ్ చేస్తుంది, బట్ దీనికి యాక్చువల్గా ఒక కోడలికి ఉండాల్సిన లక్షణాలు లేవు. సో అది ఒక మేజర్ ఫైండ్ అయిందనమాట మాకు. ఓకే, కోడలు ఇస్ ద కండిషనింగ్ ఉంటుంది కదా, ఒక కోడలు అంటే ఇలా ఉండాలి, కోడలు అనే కదా ఎవరైనా ఒక అబ్బాయి ఇలా ఉండాలి, అన్ని కండిషనింగ్స్ ఉంటాయి కదా. సో ఈ కండిషనింగ్లో ఫిట్ అవ్వని అమ్మాయి బేసికల్గా, బట్ యాక్చువల్ స్కిల్ వేరే ఏదైనా అయితే అప్పుడు ఎలా రక్షిస్తుంది అనేది ఒక థీమ్ వచ్చింది సెకండ్ పాయింట్లో. ఇంకా మెల్లగా దీని మీద ఆలోచిస్తూ ఎవరైతే అటాక్ చేస్తుంటారో ఇంటి మీద అనేది మల్టిపుల్ వెర్షన్స్ అయిన తర్వాత సడన్లీ గోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్. బేసికల్గా ఒకడెవడి వల్ల అయితే తను మెంటర్షిప్ పొంది నేర్చుకుందో వాడే తిని హింసించడానికి తిరిగి వచ్చి వాడే పగలా పెడితే అనే దగ్గర యాక్చువల్గా వీ థాట్ వీ హ్యావ్ లైక్ సాలిడ్ టు యాక్చువల్లీ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద బ్లాగ్స్ అనమాట. సో ఇలా 3 స్టెప్స్లో వేసుకోవచ్చు మాకు వచ్చింది. అండ్ టైం పీరియడ్ ఆల్సో ఐ థింక్ సెకండ్ టైం మనం మాట్లాడినప్పుడే సెట్ అయింది కదా, 80s పీరియడ్. 80s అనేది అంటే ఐడియా ఏంటంటే ఒకటి, ఇప్పుడు అమ్మాయి ఇప్పట్లో గన్ ఫైర్ చేసినా కార్ డ్రైవ్ చేసినా అంత పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఉండేది కాదు. బట్ దీనికి ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి అంటే వాట్ ఇఫ్ వి సెట్ ఇట్ ఇన్ ది 80s. ఎందుకంటే సమంత గారు కూడా ఫస్ట్ టైం నరేషన్ కి ముందు 80s ఎందుకు అనుకున్నారే, మన రీజన్ ఉందా, ఊరికే పెట్టారంటే ఊరికే కాదు. అప్పట్లో ఒక హౌస్ వైఫ్ అంటే ఒక సర్టన్ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, ఫ్యామిలీస్ ఒక రకంగా ఫంక్షన్ అయ్యేవి, అదంతా ఒక సర్టన్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఉండేది అక్కడ. సో ఆ వరల్డ్లోకి ఈ అమ్మాయిని పెడితే కొంచెం షాక్ ఎలిమెంట్ చాలా డ్రమాటిక్గా ఉంటుంది అనేది అప్పుడు మేము అనుకున్నాం. సో అది రాజుకి చెప్పగానే ఆయన చాలా బాగుంటుందని వెంటనే అన్నారు. సో ఇలాంటివి కొన్ని నాస్టాలజిక్ ఎలిమెంట్స్ బాగుంటాయని అనిపించింది. అండ్ ఆఫ్టర్ ఐడ్ సీన్ దురంధర్ ఆల్సో నాకు ఆ మ్యూజిక్ ఎంత నాస్టాలజియాకి హెల్ప్ చేసింది ఆ వరల్డ్కి అనేది నాకు బాగా నచ్చింది. సో ఇంకా అక్కడి నుంచే ఈ ముత్యమంతా పసుపు వాడితే బాగుంటుంది, ఈ థాట్స్ అన్ని అక్కడి నుంచి పుట్టినవి. సో యా, ఐ థింక్ ఇన్ దట్ సెకండ్ రౌండ్ లాట్ ఆఫ్ దీస్ జామింగ్స్ యాక్చువల్లీ
ఒక కాంక్రీట్ గా ఒక స్పేస్ క్రియేట్ చేశాయి. యా సో ఇంకా అక్కడి నుంచి మేము ఓకే వీళ్ళు ఎక్కడ సెట్ చేస్తున్నాం, ఇది ఏ ఊర్లో, వీళ్ళు ఏమిటోళ్ళు, వీళ్ళ డైనమిక్స్ ఏంటి, ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. సో ఒరిజినల్ గా ఉండింది ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్. ఒక కరుణ అనే క్యారెక్టర్ ముందు నుంచి ఉన్నాడు, ఆమె పాస్ట్ నుంచి వచ్చాడు, ఈమెకు అతనికి డైనమిక్ ఏంటి. సో 80s లో సెట్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఆల్సో థింకింగ్ వెరీ క్లియర్లీ ఇది నాక్సలిజం అనే టాపిక్ ని ఎత్తకూడదు మనం డైరెక్ట్ గా, ఎందుకంటే అది చాలా ఒక హిస్టరీ ఉంది దానికి, మొత్తం ఒక సర్టన్ సోషల్ ఇట్స్ అ వెరీ సీరియస్ వరల్డ్ అండ్ క్యాజువల్ గా దాని గురించి మనము అలా మాట్లాడకూడదు. సో we were very specific that we should not use the word naxal anywhere. అండ్ అప్పట్లో కూడా నేను కొంచెం స్టడీ చేసింది ఏంటంటే చాలా మంది నాక్సలిజం అనే పేరుతోటి కొన్ని మూవ్మెంట్స్ స్టార్ట్ చేసుకున్నారు, ఒక దళాలు పెట్టుకున్నారు, ఒక గ్రూప్స్ స్టార్ట్ చేశారు. కానీ కొంతమంది వాళ్ళ ఎజెండా వేరు, వాళ్ళ స్యూడో గ్రూప్స్ లాంటిది. అండ్ అందులో కరుణాది కూడా మేము అనుకున్నంత వరకు అంటే చాలా రోజుల వరకు వీ వర్ ట్రైంగ్ టు థింక్ వాట్ ఈస్ హిస్ మెంటల్ మేకప్, ఏంటి వాడు సోర్స్ ఒరిజిన్ ఏంటంటే ఐ హెడ్ రెడ్ సమ్ అబౌట్ నీషేస్ ఫిలాసఫీ అండ్ హౌ హిట్లర్ని కూడా ఇన్స్పైర్ చేసింది. అంటే నీచే బేసిక్గా చెప్పింది ఏంటంటే నీ హైయెస్ట్ బెస్ట్ వర్షన్ అవ్వడానికి నువ్వు ఏమైనా చెయ్యి అని అన్నాడు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లీట్ తీసుకున్నాడు అనుకోండి, వాడు ఒలింపిక్ అథ్లీట్ అవుతాడు. సింగర్ తీసుకున్నాడు అనుకోండి, గ్రేటెస్ట్ సింగర్ అవ్వచ్చు. కానీ మీరు మీ ఐడియాలజీ కరెక్ట్, మీ వే ఆఫ్ కంట్రోలింగ్ అండ్ పవర్ కరెక్ట్ అనుకుని దాన్ని ఇంకొక ఎక్స్ట్రీమ్ తీసుకెళ్తే మీరు కరుణ అవ్వచ్చు. దట్ వాస్ ది ఐడియా. దట్ వాడి బుర్రలో వాడు ఒక గురువు లాగా, ఒక చాలా గొప్ప ఫిలాసఫర్ ఫీల్ అవుతున్నాడని, అతని బుర్రలో అతని హీరో. అంటే మీరందరూ ఇది పిచ్చి సమాజం, మీరు అన్ని రొటీన్ పనులు చేస్తున్నారు, చాలా గొప్ప పనులు చేయొచ్చు. ఆ గొప్ప పని ఏంటనేది వాడు ఆ పవర్ స్ట్రక్చర్ లోనే చెయ్యాలి అనేది. ఇప్పుడు కంట్రోల్ అనేదే అన్డెమోక్రాటిక్ కదా. సో వాడు ఆ స్ట్రక్చర్ నుంచి వచ్చినోడు అనేది ఇస్ వాట్ we were discussing. That's why I ఎందుకంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్ శివ అనే క్యారెక్టర్ ఏం చెప్తాడంటే చాలా మంది ఆశయాల కోసం ఇక్కడికి వస్తారు, బట్ ఆ ఆశయాల్ని వాడుకుంటూ తన స్వార్థం కోసం చేసేవాడు కరుణ, విచ్ ఇస్ అది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తాడు. బికాస్ మేము ఏమంటారు కరుణ అనే క్యారెక్టర్స్ రియల్గా ఉన్నారు. లైక్ ఒక నాట్ ఈవెన్ రెబెల్ గ్రూప్స్, ఎందులో అయినా ఒక మంచి చేద్దామని ఒక ఎన్జిఓ వచ్చినా దాన్ని వాడుకుని వాళ్ళకి పేరు ఎలా వస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, ఏ మూమెంట్నైనా వాడుకునే వాళ్ళు కొందరు ఉంటారు అనేది మా పాయింట్ అనమాట. సో అలాంటి స్వార్థపరుడైన కరుణ దగ్గర ఈ అమ్మాయి చేరితే అన్నది వాజ్ ద బేస్ లైన్. మెనిపులేటివ్ గ్యాస్ లైటింగ్ పర్సన్ అంటే ఐడియాలజీని మాస్గా వాడుకుంటారు మాత్రమే. అండ్ వన్స్ ద మాస్ స్లిప్స్ దెన్ యూ యాక్చువల్లీ సీ ది అదర్ ఫెసెట్ ఆఫ్ ద పర్సన్. అఫ్ కోర్స్ ఫ్లాష్ బ్యాక్ లెంగ్త్ కొంచెం క్రిస్ప్గా ఉండటం మూలన మాకు వి డిడ్ంట్ హ్యావ్ ది స్పేస్, బట్ ఐ థింక్ ఇట్ వాజ్ అ కాన్షియస్. బట్ ఐ థింక్ ఈ థీమ్ క్లియర్ గానే వచ్చింది. అంటే మేము కాన్షియస్ గా అంటే ఈ క్యారెక్టర్ గ్రేటర్ గుడ్ కోసం ఏదన్నా చేస్తాడు, జస్టిఫై చేస్తాడు. బట్ అంటే స్టోరీలో ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనకు అర్థమైంది ఏంటంటే వీడి డెఫినేషన్ ఆఫ్ గ్రేటర్ గుడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఎల్సెస్ డెఫినేషన్ ఆఫ్ గ్రేటర్ గుడ్. అక్కడ ఒక శివ క్యారెక్టర్ కానీ, స్వర్ణ క్యారెక్టర్ కానీ, రత్నక్క క్యారెక్టర్ కానీ, వాళ్ళ గ్రేటర్ గుడ్ వేరు. వాళ్ళందరూ ఒక ఐడియాలజీ కానీ ఒక మిషన్ కానీ వాళ్ళని యునైట్ చేస్తే, కరుణ అనే క్యారెక్టర్ సెల్ఫ్ సెంటర్డ్. అంటే అల్టిమేట్లీ వాళ్ళని వీడి దారిలోకి తెచ్చుకున్నాడు కానీ అందరం కలిసి ఒక దారిలో వెళ్దాము అన్నట్టు కాదు అని. అది కీ క్యారెక్టర్ డిజైన్ అది అనుకున్నాం. దెర్ ఆర్ రియల్ లైఫ్ లో కూడా మనకి ఫ్రెండ్ సర్కిల్ లో కూడా అటువంటి కైండ్ ఆఫ్ ఆల్ఫా మేల్ క్యారెక్టర్స్ అండి. దే వాంట్ ఎవ్రీబడి అరౌండ్ దెమ్ వర్క్ ఫర్ హిమ్ అన్నట్టు ఆ టైప్. అంటే సంథింగ్ యాజ్ సింపుల్ యాజ్ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా ఒక ఫ్రెండ్ గురువు లాగా యాక్ట్ చేస్తాడు. రైట్, అదే యా. సో సినిమాలో మీరు మెన్షన్ చేశారు ఎక్కడైనా ఇది 80s అనేసి? We didn't feel the need to mention it. అంటే that is the beauty of it. So audience is intelligent enough, whether vehicles కానీ, డ్రెస్సెస్ కానీ, ఫోన్స్ కానీ, ఎక్కడ కూడా మాకు ఇది అనే పెట్టాల్సిన అవసరం అనిపించలేదు. నో స్పూన్ ఫీడింగ్ బేసికల్లీ అవసరం లేదు. ఆడియన్స్ కి యాక్చువల్ గా దే గాట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ దట్ వి వర్ ట్రైయింగ్ టు సే. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఎన్కౌంటర్ సమంత బస్ దిగుతుంది, దిగేసేసి వాడు పడిపోతాడు కదా, ఎలా కొట్టింది ఎలా పడ్డాడు అనేది చూపించలేదు.
and it left like that only, so it is up to the imagination of the audience. అంతే. That's the beauty thing. General గా దాన్ని ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా వేసేసి తర్వాత ఇప్పుడు చూపించచ్చు. అవును అవును. అవును. That is a good ఇదన్నట్టు. So screen play wise, what do you think are the screenplay techniques used in this film? You should, as writer, please, I will chip in when necessary. స్క్రీన్ ప్లే టెక్నిక్స్ అంటే మేము అంటే ఒక మేజర్ చేంజ్ అనుకున్నది జనరలీ సెకండ్ హాఫ్కి స్టార్టింగ్లో ఒక బ్యాక్ స్టోరీ వస్తుంది, చాలాసేపు అయ్యి బ్యాక్ స్టోరీ వస్తుంది, విచ్ వాజ్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద స్క్రిప్ట్లో కూడా అలాగే ఉండేది. అవునవును. స్క్రిప్ట్లో అలాగే ఉండేది, ఒక ఎడిట్ కూడా చూసాము. బట్ మేము అనుకున్నది ఏంటంటే ఒక అబ్బాయి కథ అంటే అతని బ్యాక్ స్టోరీలో వీరత్వం చూపించవచ్చు, అతను ఇలా వీరుడు సూర్యుడు అతను కొడితే ఎగిరిపోయాడు బ్యాక్ స్టోరీలో. అమ్మాయికి ఎగ్జాక్ట్ కాదు కథ అనేది మా పాయింట్. అమ్మాయికి షీ మైట్ హ్యావ్ ఫేస్డ్ ఏ ట్రోమా ఫేస్ అవ్వచ్చు, చాలా బాధ నుంచి దాటుకుంటూ వచ్చింది ఈ అమ్మాయి అనేది మా కథ ఫస్ట్ నుంచి. సో ఆ అమ్మాయి ఎంతమందిని కొట్టింది బ్యాక్ స్టోరీలో కంటే కూడా ఇది ఇంపార్టెంట్ కాబట్టి అది అక్కడ అంటే సెకండ్ హాఫ్లో ఉంటే యాంటిసిపేషన్ పెరిగిపోతుంది, అబ్బా ఇప్పుడు వస్తుంది చూడు ఈ అమ్మాయి ఎవరో అనేది. అది కాకుండా తీసుకున్న డెసిషన్ అనమాట. ఇంక అందరూ కలిసి ఇంకా రాజ్ గారు కూడా అన్నారు, నందిని గారు కూడా అన్నారు. సో మేమందరం ఇంకా ఈవెన్ దో ఇట్స్ డిఫికల్ట్ ఇంక ఇంటర్వెల్కి ముందు అది పెట్టేసి ఆ అమ్మాయి ఎవరో చెప్పేద్దాం, సో దట్ సెకండ్ హాఫ్ విల్ బీ ఫైట్ బిట్వీన్ దీస్ టూ క్యారెక్టర్స్, వీళ్ళిద్దరి మధ్య ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి రావడం వద్దు అనేది బిగ్గెస్ట్ డెసిషన్ అనమాట. That was a really cool, I mean, it was Raj who suggested that we shift it. He said, he threw it open for discussion. అంటే ఇట్లా షిఫ్ట్ చేద్దాం ఏమంటారు అనగానే ఒక సెకండ్ ఆలోచించాను. యాక్చువల్ క్లాసిక్ ప్లేస్మెంట్ ఏమో ఇంటర్వెల్ తర్వాతనే రివీలు. ఇక్కడికి వచ్చేస్తే ఏమవుతుందంటే మీకు బర్డన్ ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి ఇట్ కెన్ టేక్ ఇట్ అన్నట్టు. దీస్ వర్ హిస్ ఎగ్జాక్ట్ వర్డ్స్. ఫస్ట్ హాఫ్ కెన్ టేక్ దిస్ అండ్ ద సెకండ్ హాఫ్ విల్ స్టార్ట్ ఆన్ అ క్లీన్ నోట్ అండ్ ఐ సెడ్ దట్స్ బ్రిలియంట్, దట్ రియలీ వర్క్స్ బికాస్ సెకండ్ హాఫ్ జస్ట్ సెట్స్ ఆఫ్ ఫర్ అ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ద విలన్ అండ్ హీరోయిన్ కి స్ట్రైట్ స్టార్ట్ అయిపోతుంది. ఐ థాట్ ఇట్ వాస్ రియలీ స్మార్ట్ ఎడిట్ డెసిషన్ అండ్ I think in minutes all అదే of us వెంటనే we took the call. అంటే వెంటనే అర్థమైపోయింది దిస్ ఇస్ గోయింగ్ టు బి అ గుడ్ డెసిషన్ అని పెట్టి చూసాము. దాని తర్వాత దానికి తగిన చేంజెస్ కూడా చేసాము యాక్చువల్లీ. అంటే బ్యాక్ స్టోరీ లెంత్ అడ్జస్ట్ చేయడము, అంటే సెకండ్ హాఫ్ లో ఉండుంటే ఒక కైండ్ ఆఫ్ లెంత్ వచ్చేది, ఫస్ట్ హాఫ్ లో ఉన్నప్పుడు ఇద్దరు పాపం చాలా అసలు ఇన్ని ఒక సీనే నాకు తెలిసి చాలా వెర్షన్స్ రాసాం మనం. బ్యాక్ స్టోరీ డబ్బింగ్ అయ్యి గుల్షన్ గారు డబ్బింగ్ మీరు వెళ్ళారు కదా, గుల్షన్ గారు డబ్బింగ్ నుంచి కాల్ చేసి అరే ఇక్కడ ఒక లైన్ సరిగ్గా పడట్లేదురా, ఇదేమైనా మారిస్తే మీనింగ్ ఏమైనా యాంప్లిఫై అవుతుందేమో చూసుకో అంటే ఆ లెవెల్ వరకు కూడా అని ఫైన్ ట్యూన్ చేసి. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే అది మేము ఎక్కువ స్ట్రెచ్ చేసాం అనుకోండి, ఇంకా వెళ్తాం అనుకోండి, మళ్ళీ ఈ కథలోకి రావడం ఆ షిఫ్ట్ చాలా టైం పట్టేస్తుంది. అండ్ టిల్ దెన్ వీ హ్యాడ్ గోన్ ఇన్ టు అన్ ఎంటర్టైనింగ్ మోడ్, సో వీ హ్యాడ్ లెసర్ టైమ్ అండ్ దట్ వాజ్ నాట్ ద స్టోరీ. ద స్టోరీ వాజ్ అంతే సేవింగ్ ద ఫ్యామిలీ. సో టు కమ్ బ్యాక్ క్విక్లీ టు ద స్టోరీ. సో తర్వాత కూడా అందరూ ఇంకా కొంచెం చెప్పాల్సింది అంతా మాకు తెలుసు, కానీ యూ హ్యావ్ టు టేక్ అ చాయిస్. ఇప్పుడు ప్రతి కథలో కొన్ని లొసుగులు ఉంటాయి ఎక్కడో, ఆ దాన్ని ఎంత క్విక్ గా ఎంత క్లీన్ గా మీరు దాటగలిగి మిగతా దానికి స్పేస్ ఇస్తారనేది ఇంపార్టెంట్. సో దోస్ వర్ చాయిసెస్ వి మేడ్. అండ్ అదే వసంత్ అన్న చెప్పినట్టు బ్యాక్ స్టోరీ ఒక గ్రేట్ గ్లోరియస్ పాస్ట్ లాగా కాకుండా ఒక షేమ్ఫుల్ పాస్ట్ లాగా చూపించి అక్కడి నుంచి డ్రా చేద్దాము అని. అండ్ అది దట్ ఈస్ అ టెక్నిక్. మనం అంటే నందిని గారు కానీ రాజు గారు కానీ అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఫాలో అయిన స్టైల్, ప్రతి ఎక్స్పెక్టేషన్ ని సబ్వర్ట్ చేస్తే ఏమవుతుంది, ప్రతి ట్రోప్ ని సబ్వర్ట్ చేస్తే ఏమవుతుంది, మామూలుగా ఉన్న మన బీట్ ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేసిన బీట్ ఏంటి, మనం దాన్ని తిప్పి ఎలా చూపించగలుగుతాము అన్నది నాకు తెలిసి. ఎందుకంటే స్టోరీ వాజ్ క్లీన్ కదా, స్టోరీ వాజ్ మనం చూసిన టెంప్లెట్. అందుకే నేను ఇంటర్వ్యూస్ లో కూడా ఓపెన్ గా చెప్పేసాను, అందులో పెద్ద ఓ ట్విస్ట్ ఉంటుంది, ఓ టర్న్ ఉంటుంది అని చూడకండి మీరు, స్ట్రైట్ ఉంటుంది. ఆమె పాస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అంతే, అంతేగాని వీ వర్ వెరీ క్లియర్ వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ అ ట్విస్ట్. బట్ దాంట్లో కొత్తదనం వెతుక్కున్నాం, అంటే విత్ ఎవ్రీథింగ్ కొత్తదనం వెతుక్కోవాలి అనేది. వాట్ ఐ లైక్డ్ ఇస్ ఫ్లాష్ బ్యాక్ లో ఆమె ఎలా ఫైట్ చేయాలి అనేది నేర్చుకున్నట్టు చూపించారు. యు డిడ్ంట్ షో ఎనీ ఒక ఆపరేషన్ వెళ్ళేసి ఆమె సింగిల్ హ్యాండెడ్ గా అదేం చేయలేదు. సో బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పే ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ లో హీ టాట్ హర్ how to fight. Correct. Right. And she used the same skills to fight against. Correct. That was the idea. Oka guruni malli shishuralu vachi fight. Yeah, that is a good screenplay technique. Another thing is, ఇప్పుడు ఇదే ఒక హీరోకి సెట్ చేస్తే
అతనికి ఒక పెద్ద మాఫియా ఎంపైర్ ఉన్నట్టు, లేదంటే సమ్ ఏదో వెరీ గ్లోరియస్ పాస్ట్ వేర్ హీ కిల్స్ సో మెనీ పీపుల్ అండ్ హీస్ లీడింగ్ అనదర్ లైఫ్ హియర్, ఆ టైపు ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి యూ పుట్ ఏ వెరీ డార్క్ పాస్ట్ అండ్ ఆర్ఫాన్ గోయింగ్ త్రూ అబ్యూస్, మేక్ రిడీమింగ్ హర్ సెల్ఫ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ టు లవ్, దెన్ గెటింగ్ ఇన్ టు ఏ నార్మల్ సొసైటీ. కరెక్ట్. వన్ మోర్ సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది గైస్, ఐ డెంట్ టెల్ యూ ఆల్సో, బట్ వీళ్ళు రాసిన దాంట్లో ఒక చాలా బ్యూటిఫుల్ లేయరింగ్ ఏంటుంటే, ఆ అమ్మాయి వెళ్తుంటే కరుణ వాయిస్ వస్తుంటే చెప్తూ ఉంటుంది చూడండి, ఎట్టెళ్ళాలి. సో ఇట్స్ లైక్ ఒక స్ట్రాంగిల్ హోల్డ్ ఉంది మీ మైండ్ మీద, బట్ యూఆర్ ట్రైంగ్ టు ఫైట్ దట్ అండ్ ఫైండ్ ది ఆన్సర్స్ త్రూ దట్. దట్ వాజ్ అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడంలో. ఈ కాంప్లెక్స్ డైనమిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయడము ఒక కమర్షియల్ ఫార్మాట్ లో చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే అతను టెంప్లెట్ విలన్ కాదు, స్ట్రైట్ వీడు టిపికల్ 10 మందిని పెట్టుకొని ఆహాహా అమ్మాయిని పట్టుకెళ్ళు. ఎందుకంటే విలన్ ఏంటంటే సినిమా ఎండ్ వరకు మాకు అది క్వశ్చన్ ఉండింది, వాడు యాక్టివ్ గా ఏం చేయట్లేదు, వాడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు, దానికి రీజనింగ్ ఇవ్వాలి, ఎందుకు చేయట్లేదు అనేది వెళ్ళి ఎత్తుకెళ్ళచ్చు. వసంత్ చాలా ప్లేసెస్ లో ప్రహసన్ వసంత్ పెట్టారు, ఏముందన్నా వెళ్ళి ఎత్తుకురావచ్చు కదా ఒక అమ్మాయి కోసం ఇంతనా అని చెప్పేసి అంటూనే ఉంటారు. సో దాని ఎక్స్ప్లెనేషన్స్ కాన్స్టెంట్ గా. సో అందులో ఒక డైలాగ్ ఉంటది కదా, స్వర్ణ 2 క్యారెక్టర్ల పేర్లు, స్వర్ణలోంచి ఝాన్సీని బయటకి ఎలా అది మంచి అడిషన్ యాక్చువల్లీ. అంటే అది దట్ ఈస్ అ వెరీ వి క్రాక్డ్ ఇట్. బేసికలీ దట్ డైలాగ్ జస్టిఫైస్ ద ఎంటైర్ థింగ్. యు హావ్ సంథింగ్ టు సే. కరెక్ట్, బికాస్ మీరు చూస్తే అక్కడ వీడు చేసింది ఏం లేదు, బస్సులో జనాలు వేసుకుని అక్కడికి వెళ్ళాడంటే దట్ వాజ్ నాట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆర్ ఎనీథింగ్ నిజంగా చూస్తే. అండ్ దెన్ హీఈస్ దిస్ లేజీ విలన్ అనమాట. వాడి కోసం నేను 5 ఏళ్ళు జైలు నుంచి వచ్చి వాడి పని చేయడానికి కారా నేను వచ్చింది, మెల్లగా స్వర్ణాల్లో ఛాన్స్ తీస్తున్నాం కదా, అది కదా మనకు కావాలి, అందులో సక్సెస్ఫుల్ అవుతున్నాం కదా అనేది యాక్చువల్గా ఒక లేయర్ వాడికి నిజంగా. లైక్ బికాస్ హీ యాక్చువల్లీ బేసికల్లీ ఇట్ ఆల్సో బ్రోక్ ద స్టీరియోటైప్. జనరల్ గా ప్రతి సినిమాలో ఏంది, ఇద్దరు హీరోకి ఆపోజిట్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి దే విల్ ఫినిష్ ద జాబ్. బేసిక్ గా లేజీ కంటే వీడి కాన్ఫిడెన్స్ లెవెల్ అండి, అంటే వీడు ఒక గాడ్ కాంప్లెక్స్ ఉండి అంత అవసరం లేదు ఇక్కడ. యు సీ, ఎందుకంటే అమ్మాయిని క్రియేట్ చేసింది నేను ఎట్లా లాక్కొస్తాను చూడంటే వాడి ఈగో ఫీడింగ్ అన్నమాట ఇదంతా. కైండ్ ఆఫ్ రావణాసురుల కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ ఈజీ. అండ్ ఇన్ఫాక్ట్ మనం ఇది డిస్కస్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్ ఏంటంటే, నువ్వు బలవంతంగా వెళ్ళి అమ్మాయిని లాక్కొచ్చావు అనుకోండి, ఆ అమ్మాయి ఎప్పుడు పారిపోవాలని వెతుక్కుంటుంది, అంతే కదా. సో ఇప్పుడు కాకపోతే 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఐడియా ఈజ్ పారిపోవాలని. ఒకవేళ స్వర్ణాన్ని బ్రేక్ చేశాడు అనుకోండి మెంటలీ, అంటే నువ్వు ఇంకెక్కడా ఫిట్ అవ్వవు, ఇది నీ నిజ రూపం, ఇది నువ్వు ఏదేదైనా నువ్వు లోపల ఒక కిల్లరు, ఒక దిస్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని నేను మిర్రర్ పెట్టాను అనుకో అమ్మాయికి, ప్రపంచంలో ఇంకా నా దగ్గర తప్పితే వేరే దగ్గర తనకి ప్లేస్ లేదనేది అర్థం కావాలి. సో దట్ వాజ్ వాట్ we were trying to drive. So that's a very psychological kind of a game and a different kind of a villain. వాడి ఈగోని ఫీడ్ చేసుకునే ఒక విలన్ అని అనుకున్నాం. కరెక్ట్. అంటే బేసికల్గా నేను తయారు చేసిన బొమ్మరా తిను చనిపోయేది. బేసికల్గా షుడ్ హావ్ చనిపోయే ఆవిడని బతికిచ్చేసాను, నేను జన్మనిచ్చాను, షీ హాస్ టు బి రైట్ అబైడింగ్ బై కదా. నాకు నేను చెప్పినట్టు వినాలి కదా, ఇంకా నేను కాకుండా ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ లైక్ ఒక కైండ్ ఆఫ్ ఈగో. అంటే నేను కాకుండా ఒక ఫ్యామిలీ అని అంత కష్టపడి చేసి హీ ఆల్సో సేస్ సంథింగ్ కదా, ఈ ఆయుధాన్ని నా చేతిలో ఉంచుకుని నేను ప్రపంచాన్నే జయిస్తాను టైప్లో ఇదంతా చెప్పి ఈజ్ గ్రూమింగ్ హర్ కదా. తిని ఇప్పుడు ఫ్యామిలీ అంటోంది, చీర కట్టుకుంటుంది, అదే అంటాడు లాస్ట్లో, ఏం చేస్తున్నావు, నువ్వు కనిపించట్లేదా, నేను అంతలా తయారు చేస్తాను, నువ్వు ఇలా చేయడం అసలు ఏమైనా కరెక్ట్గా ఉందా అని పద్యం కూడా చెప్తాడు కదా. సో అది వాడి క్యారెక్టర్ అనమాట, కొంచెం లైక్ విచిత్రమైన క్యారెక్టర్. నాట్ చీర కూడా ఒక ప్రాబ్లం. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అని ఎనీ సింబల్ ఆఫ్ హర్ బీయింగ్ డొమెస్టిక్ వాడికి ప్రాబ్లం, ఎందుకంటే దీనికి కాదు కదా నేను తీసుకొచ్చింది అని. బేసిక్ గ్యాస్ లైటింగ్ ని ఎట్లా చూపించాలనే వేరియస్ వేస్, ఒక మైండ్ మీద నిన్ను అంటే ఆ అమ్మాయిది ఒక కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, భయాలు ఉంటాయి,
ప్రతి చోట భయంతో ఎట్లా మెనిపులేట్ చేయాలి అమ్మాయిని అనేది వాజ్ ద థీమ్. అందుకే బిగినింగ్ లో కూడా శివ చనిపోయినప్పుడు నువ్వు నీ వల్లనే చచ్చిపోయాడు అని చెప్పేసి మళ్ళీ గ్యాస్ లైట్ చేస్తాడు అక్కడ. సో ఎండ్ వరకు వచ్చి చంపేసిన తర్వాత కూడా ఇంకా మాటలా అంటది, అంటే ఇంకా నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు నువ్వు అనేది. దట్ వాజ్ వన్ థ్రెడ్ దట్ వి లాస్ట్ లో అంటాడు గుర్తుంటే, మంచిగా రమ్మన్నాను రాలేదు, చూడు నీ వల్ల ఏం జరిగిందో ఇక్కడ ఇదంతా అని మళ్ళీ నీ వల్ల పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెంట జరిగిందని కంటిన్యూస్ అక్కడ కూడా గ్యాస్ లైటింగ్ చేస్తాడు. అక్కడ కూడా కృతజ్ఞత లేదా అంటాడు, అసలు నీ కృతజ్ఞత లేదా, ఎంత ఇచ్చాను లైక్ మెగాలోమానియాక్. వాడి డ్రైవ్ మొత్తము మెంటలే, అంటే కంప్లీట్ గా వాడి టాక్టిక్స్ మెంటల్ టాక్టిక్స్, డ్రైవ్ మెంటల్ టాక్టిక్స్, వాడి క్యారెక్టర్ మోటివేషన్ ఇస్ ఆల్ దట్. అండ్ ఐ థింక్ ఎక్కువ విమెన్ కనెక్ట్ అవడానికి కూడా రీజన్ అదే అండి, ఎందుకంటే చాలా సార్లు మేల్ డొమెస్టిక్ వైలెన్స్, మేల్ ఫిమేల్ నువ్వు ఎందుకు కోపం తెప్పిస్తున్నావు ఈక్వేషన్ మ్యారేజ్ లో ఇలానే ఉంటుంది, వెరీ సాఫ్ట్ ఉంటుంది, బయట వాళ్ళకి అర్థం ఉండదు. పైగా చాలా సార్లు వైఫ్ ఏమంటదంటే, నేనే అనవసరంగా రెచ్చగొట్టాను, ఆయన కోపం తెప్పించాను. నువ్వు కోపం తెప్పించడం ఏంటి, ఆయన కొట్టడం ఏంటి అంటే ఫైనల్ గా అతని ఈ అమ్మాయిని కొట్టడానికి కూడా బాధ్యత ఆ అమ్మాయి మీద వేస్తారు. నువ్వు ఎందుకు అడిగావు, నువ్వు అలా అనకుండా ఉండాల్సింది. అండ్ ఓవర్ టైం అమ్మాయిలు కూడా నమ్మేస్తారు, అలా కండిషన్ అయిపోతారు. అందులో ఒక డైలాగ్ ఉంటది, ఇంట్లో అందరూ మహాలక్ష్మి ఉండక్కర్లేదు. దట్ ఈస్ అ బ్రిలియంట్, కరెక్ట్ టైం లో కరెక్ట్ డైలాగ్. I think lots of claps for that. అదిని వసంత్ కి ఇంకా బ్రౌనీ పాయింట్స్ ఇవ్వాల్సింది శ్రీలక్ష్మి గారి బిట్. అది మాత్రం వసంత్ చంటబ్బాయి చూసిన వాళ్ళందరికీ దిస్ ఇస్ లైక్ వసంత్ లిటరల్ గా మీకు చెప్తున్నాను కదా, ఈ సినిమాలో నన్ను దేని గురించి వేధించలేదు. అంటే 2-3 సార్లు పెట్టినా కూడా ఆ షూట్ ఆ రోజు అవ్వలేదు. సో ఐ కెప్ట్ ప్రామిసింగ్ హిమ్, లేదు వసంత్ నేను తీస్తాను, నాకు అర్థమవుతుంది, బికాస్ ఆవిడికి ఆ లెగసీ పెట్టాలని నాకు కూడా ఉంది, బికాస్ ఐఎమ్ అ బిగ్ జంజాల ఫ్యాన్ మై సెల్ఫ్. సో పెట్టాలి, ఎక్కడ పెడదాం అబ్బాయి, ఏంటో ఇది అవ్వట్లేదు ఏంటి వసంత 2-3 సార్లు అన్నాను. అదే ఫైనల్ గా చాలా తెలివిగా ఇరికిచ్చాము అందులో. అంటే 80s బ్యాక్ డ్రాప్ లో ఆవిడున్న సినిమా మళ్ళీ నేను రాయడం అనేది జరుగుతుందో లేదో, ఒకే ఛాన్స్ వచ్చింది కదా. సో ఆవిడ ఫస్ట్ పబ్లిష్ చేయలేకపోయింది, మేము పబ్లిష్ చేసాం. అది ఆల్రెడీ పబ్లిష్ చేశారు అక్కడ. ఆవిడ చేయడానికి ట్రై చేస్తారు, ఎడిటర్ దగ్గరికి వెళ్ళి నేను కవిత్వం రాశాను అని తీసుకెళ్తారు. చివరికి ఒకటి చేసినట్టున్నారు, సినిమాలో ఒకటి చేస్తారు అనుకుంటా. చివరికి ఏమైనా చేస్తారా? చివరికి ఒకటి చేస్తారు. ఐ వాజ్ థింకింగ్ దట్ సినిమాలో వాడు ఇంకా వేరే గత్యంతరం లేక ఒకటి చేస్తాడు. చేసింది ప్రాబబ్లీ షీ ఇస్ రీడింగ్ ఇట్ అనేసి. సో వి గాట్ దట్ మ్యాగజైన్ కవర్ ఆల్సో అన్నారు ఆర్ట్ డైరెక్టర్. అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు, అవుతుంది. సేమ్ అక్కడ ఏముందో చూసాం, ఆంధ్రవీణ అని ఉంది, ఆంధ్రవీణ మ్యాగజైన్, ఆవిడ పేరు వాగ్దేవి. అది కూడా అంటారు, ఎవరమ్మా రాసింది, వాగ్దేవి. 2 different poems కదా కలిపింది, ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటున్నా ఒకటి, ఇంకోటి నేను కవిని రచయిత్రిని గానన్న వాళ్ళని. అది ఇంకా ఫైనలీ అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టి అది కుదరక ఇంకా ఎట్లాంటి ప్లేస్ లో పెట్టామంటే ఇది చచ్చినా ఇంకా ఎడిట్ లో తీయలేరు వీళ్ళు. ఇంకా ఈ సీన్ లేకపోతే ప్లాట్ ముందుకు వెళ్ళదు, అక్కడి నుంచి నెక్స్ట్ సీన్ కి వెళ్ళే దారి లేదు, ఆ దారి మధ్యలో పెట్టాడు వసంత్. ఆ సీన్ ఎడిటర్ తో మాట్లాడి దీనికి స్పెసిఫిక్ గా ఆకాశం షాట్ కావాలి అనిపించుకొని చాలా చేసి మొత్తానికి కుట్ర సీన్ తీసుకొచ్చాడు. బట్ అంటే ప్లాట్ కి సంబంధం ఉండదు కదా, ఫ్యూ థింగ్స్ ఆర్ గుడ్ టు హ్యావ్. అంటే కొన్ని మళ్ళీ ఛాన్స్ దొరకవు అలాంటి ఉండడానికి. సో ప్లాట్కి సంబంధం లేని కొన్నిసార్లు ఎంతో ఎగిరిపోతూ ఉంటాయి. సో ఇది మాత్రం కొంచెం ఉంచండి బాగుంటుంది అని చెప్తే వాళ్ళు కూడా, నువ్వు చెప్పరా, నువ్వు ఎక్కడ కావాలో చెప్పు, నేను పెడతాను, నేను ఇవాళది ఇస్తాను అనేవారు. సో అది బాగా అనిపించింది నాకు. దట్ ఈస్ వన్ పార్ట్. ఇంకోటి వచ్చి యాక్షన్ సీక్వెన్సెస్. అంటే సమంత క్యారెక్టర్ని ఎలివేట్ చేసే సీక్వెన్సెస్ అన్ని, ఇంక్లూడింగ్ ద ఫస్ట్ ఒకటి వచ్చి ఒకటిని కొడతాడు, పెరట్లో కొడుతుంది, దాని తర్వాత ఆడే చచ్చిపోతాడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈచ్ వన్ ఈజ్ లైక్ దే ఆర్ నో, అంటే ఇన్ఫాక్ట్ బెటర్ దెన్ హీరో షాట్స్ ఉంటాయి చూస్తారు, వాటికంటే ఇంకా బాగా వచ్చినాయి. అవును, అంటే ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ అనుకున్నామండి బిగినింగ్ నుంచి, ఒకదానికి వేరియేషన్ ఉండాలని చెప్పి. సో మ్యాంగో గార్డెన్ ఫైట్ వచ్చి ఆల్మోస్ట్ షీ షుడ్ బి ప్లేయింగ్ విత్ దెమ్, అంటే అంత స్ట్రెంగ్త్ పెట్టి కొట్టడం కంటే కూడా చాలా ఈజీగా కొట్టేసింది. అండ్ మోర్ ఒక కామిక్ టోన్ ఉన్న ఫైట్ అనే అనుకున్నాం. అందుకే ఆ వెంకన్న క్యారెక్టర్ కూడా మేము డిజైన్ చేసినప్పుడే వీళ్ళిద్దరు ఆడవాళ్ళు మోయగలగాలి వాడి బాడీ, సో వాడు స్మాల్గా ఉండాలి, ఇవన్నీ అనుకునే చేసినవి. సో ఫ్రమ్ ఈచ్ ఫైట్ ఒక యూనిక్నెస్ ఉండాలి, ఒక గ్రోత్ ఉండాలి, ఒక ఎస్కలేషన్ ఉండాలి అనేది
was the idea, and I think that along with that very realistic kind of choreography for the fight, which stems from how Raj's whole grammar has been in Family Man and all. Sam చేసిన ఫైట్స్ కానీ వాళ్ళు వనర్స్ ఎక్కువ చేస్తారు అందులో రాజ్ అండ్ డీకే. సో ఆ వనర్స్ శామ్కి కూడా అలవాటే. సో ఆ వనర్స్ స్పెసిఫిక్గా సో ఇవన్నీ లీ విటేకర్కు చూపించి లీ యాక్చువల్గా బిగినింగ్లో ఐడియా లేదు ఎట్లా చేస్తుంది ఏంటి శామ్ అనేది. సో బిగినింగ్లో కొంచెం ఈజీగా పెట్టేవాడు, ఆమె వచ్చి తుక్కురేపేసేది అసలు టకటకటకం చేసేది అనేవాడు. ఓకే, ఇంకా అక్కడి నుంచి కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేసేవాడు. మ్యాంగో గార్డెన్ ఫైట్ యాక్చువల్గా వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ ఫైట్స్ వి షాట్. అప్పటికి ఆల్రెడీ శామ్ పెద్దది అయిపోయినాయి. ఫస్ట్ క్లైమాక్స్ చేసాము. సో యా ఆ తర్వాత నెమ్మదిగా వచ్చేసరికి ఇంకా అప్పటికి అర్థమైపోయింది లీకి తను ఏదన్నా చేయగలదని. అండ్ ఎప్పుడు ఒక్కొక్క దే యూస్ టు బి అ డూప్ ఆన్ స్టాండ్ బై, బట్ ఈమెతోటి ఎక్కడ అన్ని తనే చేసేసేది. సో బేసికల్గా ఆమెకి లిటిల్ ఇది కూడా ఉంది కదా, షీ హాజ్ ఎ కండిషన్, రైట్? సో ఈ యాక్షన్ సీక్వెన్సెస్కి అది ఏమన్నా any issue? No, the thing is, by the time we came to this, she was quite fit, and autoimmune conditions తోటి ఏంటంటే ఫుల్ క్యూర్ ఉండదు కానీ మీకు రెమిషన్లోకి వెళ్ళిపోతుంది. తను 2 years తోటి చాలా స్ట్రిక్ట్ డయట్ తోటి షీ మెయింటైన్ హర్ సెల్ఫ్ వెల్. అండ్ అఫ్ కోర్స్ యాక్షన్ సీక్వెన్సెస్ మీరే చేస్తున్నప్పుడు మీకు దెబ్బలు తగులుతాయి, మేము చూసుకునే వాళ్ళం. ఇప్పుడు తనకి బ్రూజెస్ దెబ్బలు ఉండేవి, కానీ అస్సలు బెనికేది కూడా కాదు. చాలాసేపు అయిన తర్వాత ఇక్కడ ఏంటి రక్తం ఉందంటే చిన్నదని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో దట్ వే షీ ఇస్ వెరీ టఫ్, అండ్ ఐ థింక్ హర్ హోల్ జిమ్ స్ట్రెంగ్థనింగ్ అంతా చేసిందంతా కూడా హెల్ప్ అయింది. అండ్ తను ట్రైన్ అయ్యింది ఇంతకు ముందు ఎప్పుడు సీక్వెన్సెస్ కినా. సో చాలా ఫాస్ట్గా మనం వెళ్ళాం కూడా కదా వెన్ షీ వాస్ ట్రైనింగ్ అండ్ ఆల్ దట్. అసలు 1-2 tries అండ్ షీ విల్ యాక్చువల్లీ డూ ద సీక్వెన్స్ సో వెల్. అసలు ఇట్ వాస్ మా ముగ్గురికి శామ్ లైవ్ యాక్షన్ చేయటం ఫస్ట్ టైం మా ముగ్గురికి. సో మేము ముగ్గురం అట్లా చూసుకునే వాళ్ళం. రాజ్ వాజ్ ఆఫ్ కోర్స్ యూజ్డ్ టు ఇట్. ఫ్యామిలీ మ్యాన్ గన్నిలా తిప్పడం కూడా చాలా ప్రాక్టీస్ చేశారు. తిప్పడం తిప్పేవాళ్ళు. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గన్స్ కూడా, ఒక డమ్మీ గన్ తో ఒక రియల్ గన్ తో అట్లా మార్చి ఏది తిరుగుతుంది సరిగ్గా అని చూసి మల్టిపుల్ అటెంప్ట్స్ తర్వాత వచ్చింది అది ఆ షాట్. అండ్ ఫ్రెడే హూ ఇస్ లీజ్ అసిస్టెంట్, అతను చీర కట్టుకొని చేసేవాడు మొత్తం సీక్వెన్స్, సో దట్ ఆ చీరలో చేయగలమా లేదా, ఏది చీరలో పాసిబుల్ అయితే అదే పెడదాము అన్నట్టు. బట్ చీరలో చేద్దాము అన్నది 100% శామ్ కి క్రెడిట్ వస్తుంది. ఇంతకీ ఆ ఐడియా ఎవరిది? చీరలో చేయాలన్న మొత్తం ఆవిడదే అండి. ఎందుకంటే ఒరిజినల్ గా చీర అనుకున్నప్పుడు నేను రాజు ఇంకా ఆలోచిస్తున్నాం ప్రతిదీ చీరలో ఎట్లా చేస్తుంది, డ్రెస్ మార్చుతుందా ఇది అంటే, ఆవిడ మేము డిస్కస్ చేస్తుండగానే కట్ ఇట్ ఆఫ్. సెడ్ వాట్ నాన్ సెన్స్, ఫైట్ అనగానే వెళ్ళి బట్టలు మార్చుకుంటుందా, ఏం మాట్లాడుతున్నారు మీరు, లేదు చీరలోనే చేద్దాం, చీరలోనే మేనేజ్ చేద్దాం, అది బాగుంటుంది అని చెప్పేసి తనదే థాట్ బేసిక్ గా. అండ్ దట్ వర్క్డ్ అవుట్ సో వెల్. దట్ వాస్ వెరీ యూనిక్. కానీ దాని వెనక ఏమైనా డీపర్ మీనింగ్ ఏమైనా? డీపర్ మీనింగ్ ఏం లేదు, ఇన్ ద సెన్స్ ఇట్ సిట్స్ విత్ ద హోల్ రెస్ట్ ఆఫ్ ద నెరేటివ్. దట్ ఇక్కడ వంట చేస్తున్న అమ్మాయి ఇక్కడ వంట చేస్తూ అక్కడికి వెళ్ళి కొట్టాలి. సో మీరు ఈ వంట మీరు ఎలా చేస్తున్నారో అంతే ఈజీగా వెళ్ళి బయట కొట్టాలి. సో అండ్ దెన్ యూ హ్యావ్ టు షిఫ్ట్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ రూటీన్ వేర్ నోబడీ విల్ గెస్ ఎనీథింగ్ హ్యాస్ హ్యాపెండ్ వాజ్ ద థింగ్. సో ఇట్ ఫిట్ కరెక్ట్లీ ఇన్ టు దట్ మోల్డ్. కాస్టింగ్ చాయిసెస్ గురించి చెప్పండి. వన్ ఈజ్ ద గ్రేటెస్ట్ కాస్టింగ్ ఈజ్ మంజుషస్. సో 1 by 1 క్యారెక్టర్స్ ఇనీషియల్ గా ఈమె ఫిక్స్ అయ్యారు సమంత గారు. మిగిలిన వాళ్ళని వాట్ వర్ ద పారామీటర్స్? సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అండి, ఆనంద్ గారు. నేను కళ్యాణ వైభవంలో ఆల్రెడీ చేశాము. అండ్ ఈజ్ నాట్ ఎ వెరీ ఎక్స్పోజ్డ్ యాక్టర్ ఇన్ తెలుగు సినిమా. అక్కడక్కడ కనపడతా ఉంటారు, బట్ కొంచెం గంభీరంగా ఉండి ఒక డిగ్నిటీ ఉండి ఒక చక్కగా ఉండాలి, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ లాగా ఉండాలి అన్నప్పుడు నేను ఆనంద్ గారి ఫోటో పెట్టి నేను పంపించాను. అండ్ దెన్ ఇమీడియట్లీ దే ఆల్సో లైక్డ్. సో ఆనంద్ గారు I don't think we even considered anybody else for it. That was straight. Gautami ma'am also was a very obvious choice. ఎందుకంటే మ్యామ్ తెలుగు మాట్లాడితే ఒక చక్కటి ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది, అండ్ ఆవిడ ప్రెజెన్సే చాలా గ్రేషియస్గా ఉంటుంది. అండ్ ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడే అందరూ కొంచెం అగేన్స్ట్ ఉన్నా ఈమె కొంచెం ఒక సాఫ్ట్ నేచర్డ్ పర్సన్, సో వెరీ ఒక
న్యాచురల్ గా ఒక ఆప్యాయత ఉన్న మనిషి. మొత్తం ఫ్యామిలీలో మేము అనుకునే క్యారెక్టరైజేషన్స్ ఏంటంటే ఈ మదర్ ఇన్ లా ఒకటిని యంగర్ సిస్టర్ గీత గీత ఒక బాగా బబ్లీ. ఐ కమ్ టు దట్. శ్రావణి అనే సిస్టర్ ఉంది కదా, వాళ్ళిద్దరు బాగా సాఫ్ట్ అని అనుకున్నాం, బామ్మ కొంచెం గరుకు అనుకున్నాము. సో వీళ్ళిద్దరు కొంచెం సాఫ్ట్. అంటే గౌతమి మ్యామ్ ఆ గ్రేస్, ఆ సాఫ్ట్నెస్, ఆ కొంచెం స్ట్రెంగ్త్ తీసుకొస్తారని అనిపించింది. సో గౌతమి మ్యామ్ ఆల్సో స్ట్రైట్ అవే వీ హ్యాడ్ ఓకే. మధ్యలో ఆవిడ కొంచెం డేట్స్ ఇష్యూ వచ్చినా పాపం ఆవిడ ఇంకో సినిమా వదులుకున్నారు. సో షీ వాజ్ దేర్. దెన్ బోత్ ద సిస్టర్స్. గీతాకి మేము అనుకున్నాం వీ వాంటెడ్ లైక్ లిటిల్ బబ్లీ గర్ల్. సో చాలా రాసుకున్నాం ఆమె కథ కూడా. ఆమె యాక్చువల్గా ఆమె పెళ్లి లవ్ మ్యారేజ్, కానీ అది అరేంజ్ మ్యారేజ్ గా సెట్ చేపిస్తుందని. సో అది రాసాము తీసాము కూడా, కానీ ఎగిరిపోయింది. సినిమా పిచ్చి ఉంటుంది, సినిమా పిచ్చి ఉంటుంది. అండ్ కొంచెం బబ్లీ, కొంచెం చలాకితనం. అంటే అప్పట్లో అమ్మాయిలాగా సోబర్ గా కాకుండా కొంచెం రౌడీ పిల్ల అనమాట. సో అందుకే బయటకు వచ్చేసి వాళ్ళ అన్నయ్యని కూడా ఏంటి అబ్బాయి అలా వెళ్ళిపోతాం అంటది. సో అందుకే ప్రతిదానికి ఒక మాటకి మార్చేస్తూ ఉన్నాం. అబ్బాయి అంటది, ఏంట్రా అంటది. షిల్ కీప్ దట్ హోల్ యాటిట్యూడ్ ఆఫ్ దట్ గర్ల్ ఇస్ లిటిల్ డిఫరెంట్. అండ్ కొంచెం వదినతోటి కూడా ముందు కొంచెం మాట్లాడు. సో వీ వర్ థింకింగ్ మేబీ అన్న చెల్లెలు ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు. సో బహుశా ఆమెకు తెలుసు ఎక్కువగా వదిన గురించి. సో ఆమెనే మారం చేసి ఉంటుంది ఇంట్లో మా అన్నయ్య రావాలని. సో వాట్ ఎవర్ వీ డింట్ షో ఆల్సో దిస్ మచ్ బ్యాక్ స్టోరీ. త్రీ ఆఫ్ us were always constantly discussing about the characters. Then బామ్మగారి క్యారెక్టర్ we were thinking we wanted someone who will be cute, funny, but also serious when she needs to be. And Srilakshmi garu was such a beautiful and apt choice. నాకు సినిమాలో గుల్షన్ వచ్చి అంటాడు కదా, ఇలాంటి అమ్మాయి కావాలి అనగానే టక్కుమని ఆవిడ ఇట్లా చూస్తారు. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ హర్. చాలా క్యూట్ గా చేశారు అండ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ హర్. ఇంకా గవిరెడ్డి ఐ థింక్ మనకు బిగినింగ్ నుంచి ఉన్నాడు. అసలు శుభంలో నుంచి గవిరెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ బుచ్చిరాజ్ క్యారెక్టర్ అనుకున్నప్పుడల్లా మేము గవిరెడ్డి అనేవాళ్ళం. కరెక్ట్. సో వాడి అతులు అన్ని, వాడి ఓవర్ యాక్షన్లు అన్ని. అందుకే ఆ ఎండ్ లో కూడా క్లైమాక్స్ లో కూడా వచ్చి కత్తి పట్టుకొని ఒక్కొక్క తలకాయ నరుకుతుంది చూడాలి. వాడి ఓవర్ అంటే అతని మైండ్ లో అతను ఒక సినిమా హీరో లాగా ఫీల్ అవుతుంటాడు. అందులో కూడా విలన్ క్యారెక్టర్, విలన్ దగ్గరికి వచ్చేసేసి ఇల్లు దిస్ పీపుల్ వాంట్ ఏదో చేయాలంటే అప్పటికి కూడా కరుణ క్యారెక్టర్ ఇస్ దిస్ ఇస్ మై ప్రాబ్లం వీళ్ళకి ఎందుకు చెప్పాలన్నట్టు విలన్ తో అలానే ఉంటుంది, ఇతనితో కూడా అలానే ఉంటాయి. ఈ వోంట్ రివీల్ అంటే అతను రివీల్ చేస్తే ఇంకా అక్కడ ప్రాబ్లం అయిపోద్ది. దట్ ఈస్ గుడ్ ఫర్ కరుణ, బట్ హి హాస్ గాట్ మోరల్స్ అండ్ ప్రిన్సిపల్స్. కరెక్ట్. నో, కరుణ ఈజ్ ఆల్వేస్ 2 steps అహెడ్. అంటే వాడితో కూడా ఆడుకుంటున్నాడు చూడండి. అవును, ముందు జరిగినవా, ఇంతకు ముందు చేసినవా, ఏం చాలా చెప్పాలి, చాలా ఉన్నాయి, ఏది చెప్పాలని ఆడుకుంటున్నాడు చూడండి. సో ఆడికి కాన్స్టెంట్ గా వీళ్ళతో ఆడుకోవడం ఇష్టం. వీళ్ళు ఏంటి బచ్చాలు, వీడు వచ్చి నన్ను అడిగితే నేను వీడు చెప్పాలా, అంత హయ్యర్ ఇంటెలెక్చువల్ ప్లేన్ లో తను ఫీల్ అవుతాడు. సో దట్ వాస్ ది హోల్ థింగ్. అండ్ నెక్స్ట్ మన అనసూయ క్యారెక్టర్ నేను అసలు ఐ వాజ్ వెరీ క్లియర్ ఇట్ హ్యాడ్ టు బి శ్రీముఖి. అంటే ఈమె ఎంత మనకు అద్భుతంగా కనిపించాలంటే, మన ఈ చీరల యాడ్లో గిన్న అమ్మాయిలు ఉంటారు చూడండి, చక్కగా చూపిస్తారు పర్ఫెక్ట్ గా. అసలు ఏది చేసినా 10 on 10. పెద్దలకు మర్యాద, చిన్నలకు ప్రేమ, ఆప్యాయత అన్ని అసలు 10 on 10 లాగా కనిపించాలి. ప్లస్ సమంత క్యారెక్టర్ ఈ అమ్మాయిని చూసి అమ్మో ఈ అమ్మాయిని ఎట్లా బీట్ చేయాలనేది ఒక చిన్న భయము బెనుకు ఉండాలి. సో ఇట్ కెనాట్ బి ఎ కమీడియన్ అనేది ఐ వాజ్ వెరీ వెరీ ష్యూర్. అండ్ దెన్ శ్రీముఖిది వచ్చేసరికి మా వాళ్ళు యాజ్ యూజువల్ బడ్జెట్ డిస్కషన్ పెట్టాను. అస్సలు సమస్య లేదు, మీరు ఇంకెక్కడన్నా కట్ డౌన్ చేయమంటే చేస్తాను, కానీ ఇది అసలు మారదు ఇది అని చెప్పి అప్పటికి షీ ఆల్సో పాపం కట్ డౌన్ ఆన్ హర్ రెమ్యునరేషన్ బికాస్ షీ న్యూ అసలు మంచి రోల్ అని. అండ్ ఐ జస్ట్ న్యూ దట్ షీ విల్ ఫిట్ పర్ఫెక్ట్లీ. అండ్ మేము ముగ్గురము కాస్ట్యూమ్ ట్రయల్స్ అన్ని అవుతున్నప్పుడు, డ్రెస్ ట్రయల్స్ అవుతున్నప్పుడు వీళ్ళిద్దరికే ఫస్ట్ షేర్ చేసేదాన్ని ఫోటోలు. అండ్ దెన్ వీ వర్ లైక్ ఓ వీ ఫౌండ్ అనసూయ. సో షీ వాజ్ బ్యాంగర్ ఫ్రమ్ డే వన్. మంజుషా వాజ్ మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది స్కూల్ది. సో వాళ్ళందరూ ఓల్డ్ సినిమా బఫ్స్ అనమాట. సో ఎస్పెషలీ సూర్యకాంతం గారి. సో 1950s 60s క్లిప్స్ పంపుతూ ఉంటారు. అందులో ఒక రోజు మంజుషాది పంపించారు, సూర్యకాంతం గారు చేసింది. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్. సో ఈ మంజుషాది క్యారెక్టర్ ఇంత బాగుంది అంటే సమంత గారు వాజ్ ఆల్వేస్ సెయింగ్
తనది నాది కెమిస్ట్రీ చాలా బాగుండాలి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అప్పుడు నేను ఇది సజెస్ట్ చేశాను. ఈ అమ్మాయి అంటే నాకు ఈ అమ్మాయిలో బాగా నచ్చింది ఏంటంటే చాలా తెలుగు ముఖం అండి. ఐ డోంట్ నో హౌ ఎల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఒక తెలుగుతనం ఉంటుంది ఆ ఫేస్ లో. అండ్ అలాంటి ముఖం మనం చూసి చాలా రోజులు అయింది స్క్రీన్ మీద. అండ్ తను చిన్న ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా బాగా పలుకుతాయి. పోతే మీటర్ వాజ్ లిటిల్ హైయర్, కానీ చేయొచ్చు అన్న నమ్మకం అయితే నాకు ఉండింది. సో బిగ్ థ్యాంక్ యూ టు రాజ్ అండ్ శామ్ ఫర్ సేయింగ్ ఓకే ఫర్ అ న్యూ ఫేస్. నేను చూపించిన వెంటనే దే సెడ్ ఓకే ఫైన్ లెట్స్ డూ అన్ ఆడిషన్ అన్నారు. సో నేను మంజుషాకి కాల్ చేసి అక్కడి నుంచి యూఎస్ నుంచి 2-3 తను చేసింది ఇనిషియలీ మీటర్ వాజ్ వే ఆఫ్, దెన్ నెమ్మదిగా తగ్గించి దెన్ బ్రాట్ ఇట్ డౌన్ అండ్ ఐ షేర్డ్ ఇట్ విత్ దెమ్. ఐ థింక్ ద ఫస్ట్ ఆడిషన్ బికాస్ దే ఆర్ ఆల్సో ద రైటర్స్. ఐ వాంటెడ్ టు నో ఓకే కరెక్ట్గా కూర్చుంటుందా అంటే దెన్ దే ఆల్సో సెడ్ నో షీస్ గుడ్ అని చెప్తే అప్పుడు రాజ్ శామ్కి షేర్ చేసి ఇట్ వాజ్ అ బిగ్ డెసిషన్. ఎందుకంటే యూఎస్ నుంచి పిలిపించాలి అమ్మాయిని. అండ్ వన్స్ వీ బ్రింగ్ నౌ వీ హ్యావ్ టు వర్క్ విత్ హర్. సో తీసుకొచ్చాము, ఇక్కడ డ్రెస్ ట్రయల్ చేసి మళ్ళీ నేను తనతోటి ఒక 2 days వర్క్ షాప్ చేశాను ఇక్కడ కూడా. సో దట్ షీఈస్ కాన్ఫిడెంట్ బై టైమ్ షీ గోస్ టు సిట్ విత్ శామ్ ఇన్ ద ఫ్రేమ్. అండ్ దెన్ వీ డిడ్ లైక్ లెన్సెస్ అన్ని చెక్ చేస్తున్నాం ఫ్యూ డేస్ బిఫోర్ షూట్. శామ్తో పాటు తనది ఒక చిన్న బిట్ పెట్టుకున్నాము. అండ్ శామ్ ఆల్సో కాన్స్టెంట్గా షీ వాజ్ గివింగ్ హర్ ఫీడ్బ్యాక్, టెలింగ్ హర్ ఇట్లా చెప్పు అట్లా చెప్పు. ఆ చిన్న గివ్ అండ్ టేక్ ఉంటుంది చూడండి ఒక సీనియర్ యాక్టర్ నుంచి ఒక ఫ్రెషర్కి. దట్ వాజ్ హ్యాపెనింగ్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ శామ్ చెప్తూ ఉన్నారు నాకు తను ఎంత ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది చూడు అని. అండ్ షీ వాజ్ వెరీ ఎన్కరేజింగ్ ఆల్సో టు హర్. రాజ్ వాజ్ కాన్స్టెంట్లీ గివింగ్ హర్ టిప్స్ ఆల్సో. సో లైక్ ఇట్ వాజ్ ఎంతమంది ఏం చెప్పినా కూడా అమ్మాయి రీటైన్ చేసుకుంది ఆ ఇన్ఫర్మేషన్ని అండ్ మోల్డ్ చేసుకుంది. ఇంకా ఆ తర్వాత అసలు షీ వాజ్ వెరీ అంటే నేను ప్లెజెంట్గా సర్ప్రైజ్ ఎందుకనంటే మీరు చెప్పినట్టు సూర్యకాంతం గారి వీడియోస్ ఎక్కువ చేసింది కదా. సో ఓవర్ ద టాప్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి ఇందులో, చాలా న్యాచురల్ అండర్ ప్లే క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మ్యాచింగ్ ఇట్ టు ద సమంత గారికి ఉండే స్టార్డమ్ ని మ్యాచ్ చేసి షీఈ్ నెవర్ లైక్ ఏమంటారు ఈక్వల్ స్టేజ్ ఉన్న ఫ్రెండ్ లాగా ఉంటుంది. కరెక్ట్. అది చాలా మటుకు సమంత గారు ఆవిడకి ఇచ్చిన హెల్ప్ కాన్ఫిడెన్స్ వల్ల జరిగిందండి. అంటే ఆవిడ చెప్తున్నా నువ్వు నన్ను ఎక్కేసేయి, నువ్వు నా మీదకి ఎక్కేసేయి, నువ్వు ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడని ఆవిడ బూస్ట్ ఇచ్చారు తనకి. నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇఫ్ షీ వాజ్ ఇంటిమిడేటెడ్ బై ఎనీ పాయింట్ బై శామ్ ఇట్ వుంట్ హ్యావ్ ల్యాండెడ్. సో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్ ఫర్ హర్ శామ్ దట్ షీ బూస్టెడ్ హర్ సో మచ్. ఇట్ హెల్ప్డ్. డైరెక్టర్గా మేము ఎంత చెప్పినా కూడా కో యాక్టర్ మీకంటే పెద్ద యాక్టర్ అయినప్పుడు ఆ యాక్టర్ నుంచి మీకు ఆ కాన్ఫిడెన్స్ రాకపోతే చాలా కష్టం తీసుకోవడం. సో ఇట్ వాజ్ రియలీ కూల్ ఆఫ్ శామ్ టు పుష్ హర్ దట్ మచ్ అండ్ సపోర్ట్. అంటే షీ ఆల్సో న్యూ ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ షీ ఆల్సో ఫెల్ట్ తను చేయగలదు, కొంచెం పుష్ చేస్తాను. ఎందుకంటే నిజం ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు అలాగా చీనోర్మి అంటుంది ఒక చోట. చీనోర్మి నువ్వు మోస్తావా ఆపుతావా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావంటే ఈ కాన్వర్సేషన్స్ చాలా రియల్ కదా. నా ముగ్గేస్తున్నప్పుడు కూడా నువ్వు కాదు మంచిగా అంటే నువ్వే అవే అని వాడడం కూడా చాలా రియలిస్టిక్ ఇది ఉంటుంది కదా. ఇంకొకటి చెప్తా, ఒక సీన్ మార్కెట్లో నడుచుకుంటూ వచ్చేటప్పుడు సీన్ నందిని గారు లాస్ట్ మినిట్ లో చెప్పారు గ్రేట్ స్కోప్ ఆఫ్ ఈ వంటల గురించి ఈమె చెప్పడం. అంటే ఏదో చిన్నది మిస్ అవుతుంది అది పెట్టచ్చు కదా అన్నారు. వంటల గురించి తిని ఎమోషనల్గా నేర్పించేవే అన్ని అన్నప్పుడు తిని మామూలుగా ఎందుకు రియాక్ట్ అవ్వాలి, అది పెద్దగా కాస్త మంచిగా చెప్పచ్చు. ఇట్ వాజ్ నార్మల్. ఇట్ వాజ్ నార్మల్. ఇంకేదన్నా చేద్దాం వసంత్ దాంట్లో ప్యార్ కా పంచనామాలో వాడి గురించి చెప్తాను చూడండి, పెద్ద స్పీచ్లు ఇస్తాడు ప్రేమ గురించి కానీ బ్రేకప్స్ గురించి కానీ. అంతే వంట గురించి అంత ఫీల్ అవుతుందంటే నువ్వు నేర్పించే అంటే ఎంత రియాక్ట్ అవ్వాలి. అసలు నువ్వు ఏం తెలుసా నీకు అసలు వంట అంటే మంట ముందు నించుని చేసే దీక్ష అక్కడ చేసాం మేము. రాజు గారు కూడా వచ్చారనమాట అప్పుడు. సార్ ఇలా అనుకుంటున్నాము అంటే అవునా సరే రండి ఫాస్ట్ గా. ముగ్గురు ఇలా కూర్చొని ఒక చిన్న కొట్టు అనమాట, ఏది బడ్డీ కొట్టు ముందు ముగ్గురం కూర్చున్నాం. మేము రాజు గారు ప్రహాస్ ముగ్గురం కూర్చుని టగ్డక 5 లైన్లు రాసిస్తాం. ఆ అమ్మాయి ఏమో వచ్చేసింది మంజుష, నేను వాళ్ళంతా రెడీ అంటే రెడీ కాదమ్మా 4 లైన్లు ఉన్నాయి. పర్వాలేదండి చేసేస్తా అని ఎంత బాగా చేసి విత్ ఇన్ 10 minutes నేర్చేసుకుని చేసేస్తుంది. ఆ లైన్ చెప్తుంది కదా రక్తం ఎప్పుడన్నా చూసావా, అది హైలైట్ అసలు తన ఎక్స్ప్రెషన్ అప్పుడు. అక్కడ పే ఆఫ్ బాగుంటుంది. The whole idea was that if she says
ఎప్పుడైనా చూసావా? అది ఆడియన్స్ నోస్ దట్. అదే యా తను కూడా బాగా పుల్ ఆఫ్ చేసింది ఆ మోనోలాగ్, ఆ లైన్ రక్తం ఎప్పుడన్నా చూసావా లైన్ చాలా బాగా చేసింది. యాక్చువల్గా అది చిన్నప్పుడు నా డబ్బులతో నీకు అన్ని కొనిచ్చాను, ఈ డైలాగ్ ఆ థ్రెడ్ చివరి వరకు ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైలైట్ కామెడీ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. ఈ ఐడియా ఎలా వచ్చింది అండ్ ఆ స్క్రీన్ ప్లే లో కరెక్ట్ గా అది జనరల్ గా అది ఎమోషనల్ గా చెప్పే లైన్ అండి, చాలా చిన్నప్పుడు అన్ని చేశానని. సో చెప్పేదంతా చాలా ఫాస్ట్ గా చెప్తుంది. నా డబ్బులతో నీకు రిబ్బన్లు కొని పౌడర్లు కొంటే అబ్బా ఏముంది అమ్మాయి అని చెప్పి నిన్ను తీసుకెళ్ళిపోయి నన్ను ఇక్కడే వదిలేశారు. ఇట్స్ ఆల్ యాక్చువల్ గా వెరీ ఎమోషనల్ థింగ్ అండ్ జరిగింది కూడా సినిమాలో జరిగింది. బట్ ఆ మూమెంట్ కి అది ఫన్నీగా ఏమంటారు ఎమోషనల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది టైప్ వస్తుంది, విచ్ షీ డస్ మెనీ టైమ్స్ అసలు. సేమ్ ఫోకస్ ప్లేస్ బేస్. అండ్ దెన్ ఇది చూసిన తర్వాత బ్యాక్ స్టోరీలో మనకి హిట్ అవుతుంది ఫస్ట్ టైం. అరే నిజంగా జరిగిందిరా ఇది. అంటే నిజంగా చూస్తే కిరణ్మయి అమ్మాయినే వాడు అలా చూస్తుంటే తిని అడ్డం నిలబడుతుంది. నాకు యాక్చువల్గా మీరు చేసిన దాంట్లో అడ్డం కూర్చోవడం అది చాలా బెస్ట్ సీన్ అనిపిస్తుంది. బికాస్ షీ నెవర్ టోల్డ్ ఐ డిడ్ దిస్, లైక్ నేను నిన్ను ప్రొటెక్ట్ చేశాను టైప్ ఎప్పుడు చెప్పదు. ద లైటర్ లేయర్ షీ విల్ టచ్, లైక్ నిన్ను తీసుకెళ్ళిపోయారు నన్ను తీసుకెళ్ళలేదు. We just had 2 shots to show what she did for that girl. So the brief given to me was వాయిస్ ఓవర్ వస్తుంది. ఓకే నా వాడు గుర్తున్నాడు కదా, నువ్వు వెళ్ళిపోయావు, ఆ తర్వాత కళ్ళు నా మీద పడ్డాయి. దిస్ వాజ్ ద వాయిస్ ఓవర్. సో వెన్ ఐ వాజ్ టేకింగ్ ద షాట్ ఐ వాజ్ థింకింగ్ హౌ డూ ఐ కన్వే దిస్ ఇన్ వన్ వే. సో నాకు యాజ్ అ గర్ల్ గ్రోయింగ్ అప్ ఐ ఆల్వేస్ రిమెంబర్ సంబడి పుల్లింగ్ మై ఫ్రాక్ డౌన్. అండ్ ప్రతి అమ్మాయికి ఇది జరిగి ఉంటుంది. మనం ఒక తండ్రి కూడా కూతురు చేస్తాడు. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద సింప్లెస్ట్ వే ఫర్ మీ టు డూ ఇట్. వాడు అక్కడ చూస్తూ ఉంటే ఈ అమ్మాయి స్కర్ట్ కిందకి లాగేసి అడ్డుకు వచ్చేస్తుంది. సో ఐ విల్ ప్లేస్ మై సెల్ఫ్ బిట్వీన్ యూ అండ్ దట్ డేంజర్ వాజ్ ద థింగ్. అండ్ ఐ థింక్ దట్ పేడ్ ఆఫ్. ఎందుకంటే అది ఫైన్ బ్యాలెన్స్. అంటే తను అలా చెప్పడము ఇమోషనల్ బ్లాక్మెయిల్ ఫనీ వేలో ఉంది, కానీ ఇట్ కెన్ ఆల్సో మేక్ ద క్యారెక్టర్ లుక్ బ్యాడ్ ఎక్కడన్నా అది సరిగ్గా ల్యాండ్ కాకపోతే. అది కాన్స్టెంట్ థ్రెడ్ లాగా పెట్టడం యాక్చువల్లీ బాగా వర్కౌట్ అయింది. క్యారెక్టర్ ఫనీ కామెడీ టైమింగ్ అది పడుతూ కష్టాలు పడుతూ పాత జంధ్యాల ఈ సినిమాల్లో ఉండేవి ఇట్లా. షీ హ్యాస్ వన్ న్యాక్ అండి, అదేంటంటే అది ఓవర్ ద టాప్ అయిపోదు కానీ ల్యాండ్ అవుతుంది. అది ఒక ఎడ్జ్ మీద చేస్తుంటాను. అక్కడ కూడా డెడ్ బాడీ దగ్గర ముందు వాడు వెళ్ళాడు, తర్వాత నేను వచ్చానని అది చెప్పడం. వాడి కాళ్ళ మీద వాడే అన్నిసార్లు చూసాము ఎడిట్ లో, అది ఎన్నిసార్లు నీకు అర్థం కావట్లా. కానీ నా ఫేవరెట్ ఎక్స్ప్రెషన్ సమంత్ సెకండ్ టైం ముత్యాల సాంగ్ వస్తుంది కదా, ముత్యమంతా పసుపు, అది ఎవరు చేశారు ఈ వంటలన్నీ అని వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే కిచెన్ లోంచి నడుచుకుంటూ వస్తుంది బయట అని అట్లా ఒక చిన్న ఎక్స్ప్రెషన్. అసలు ఆ ఎడిట్ లో మేము ఒక 20 టైమ్స్ చూసుంటాం, 20 టైమ్స్ నవ్వుకున్నాం ఆ ఎక్స్ప్రెషన్ కి. అది భలే ఉంటుంది. అక్కడ మొత్తం సెగ్మెంట్ ఏదో లైట్ గా వండాను అని అవన్నీ చాలా ఫైన్ గా చేశారు అవి. షీ ఈజ్ అ వెరీ ఫైన్ కామిక్ యాక్టర్ అండి. ఐ ఫీల్ థరలీ, అంటే ఓకే బేబీలో కూడా హ్యూమర్ చేశాము, బట్ ఐ ఫీల్ హర్ కామెడీ హెస్ బీన్ వెరీ అండర్ యూటిలైజ్డ్ ఓవరాల్. She can still do an out and out action. యాక్చువల్గా మొన్న ప్రహాస్ అంటున్నాడు, ఓకే ప్రహాస్ అన్నది నాకు బాగా అనిపించింది ఏంటంటే మార్కెట్ సీన్ యాక్చువల్గా కామెడీగా స్టార్ట్ అవుతుంది. ఈ దాల్చిన చెక్క అంటే ఇదేంటి అని కామెడీగా స్టార్ట్ అయింది, స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ టువర్డ్స్ పాప అన్నీ ఎప్పుడు అడగలేదు నన్ను. ఆ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ సో స్మూత్ అండ్ దెన్ వాడు ఫాలో అవుతున్నాడని చూస్తుంది. అక్కడికి అసలు వెళ్ళిపోదామే అని చెప్పడం. సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నవి చాలా సీమ్లెస్గా వెళ్ళిపోతుంది. అది మాకు రాసేటప్పుడు ఇదేంటి యాక్చువల్గా నిజంగా అనిపించింది. రాసేటప్పుడు ఇన్ని మార్చేస్తున్నాం ఎలాగ అసలు అన్నది భయం వేసేది అనమాట. బట్ చిన్న చూపులో మార్చేస్తుందండి తను. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్మయితో మాట్లాడినప్పుడు ఇట్లా మాట్లాడుతుంది. ద మినిట్ దెర్ ఇస్ డేంజర్ హర్ హోల్ లుక్, హర్ బాడీ లాంగ్వేజ్, హర్ హెడ్ చేంజెస్. షీ టేక్స్ ద లీడ్. సో దట్ స్విచ్ ఇస్ ఆల్మోస్ట్ సీమ్లెస్, లైక్ ఆల్మోస్ట్ అసలు తను ఆలోచించకుండానే టక్మన్ అయిపోతుంటుంది ఆ స్విఫ్ట్ చేంజ్ ఓవర్ ఆఫ్ పర్సనాలిటీ. దట్స్ వై ఐ డోంట్ థింక్ ఎనీబడి కుడ్ హావ్ డన్ దిస్ రోల్ అదర్ దెన్ సామ్. కాస్టింగ్ దగ్గర మనం సగంలో ఆగాం. ఎక్కడి వరకు? ఐ థింక్ ఫీమేల్ ఇస్ డన్. ఇంకా దిగాంత్ అండ్ గుల్షన్ మెయిన్. సో దిగాంత్ క్యారెక్టర్కి వచ్చి మణిరత్నం సినిమాల్లో
హస్బెండ్ కానీ అబ్బాయి కానీ ఉండేవారు చూడండి, ఎప్పుడు మనకు ఆస్పిరేషనల్ అందరు అమ్మాయిలకి, అబ్బా అరవింద్ స్వామి. హీరో లాగా ఉండాలని చెప్పి. అరవింద్ స్వామి ఒక మంచి స్మైల్ ఉంటుంది, ఒక వార్మ్త్ ఉంటుంది, బాగా మాట్లాడతారు, ఒక అండర్స్టాండింగ్ ఉంటారు. సో అది ఒక పర్ఫెక్ట్ ఆస్పిరేషనల్ హస్బెండ్ అనేది ఒకటి అనుకున్నాము. ఆ వార్మ్త్ ఉండాలి ఫేస్ లో అండ్ షుడ్ మ్యాచ్ సమాంత అని అనుకున్నప్పుడు వీ ట్రైడ్ ఫర్ అ ఫ్యూ పీపుల్, కానీ ఎవ్రీబడి వర్ లైక్ దేవర్ లైక్ అంటే అంత పెద్దగా లేదు కదా రోల్ అని. సో దెన్ ఫైనలీ నేను దిగాంత్ పేరు నేను సజెస్ట్ చేశాను. అంటే దిగాంత్ నాకు ఎప్పటి నుంచో యాజ్ అన్ యాక్టర్ హీఈస్ దేర్ ఇన్ మై మైండ్. సో ఒక మంచి స్మైల్ ఉంటుంది దిగాంత్కి ఎప్పుడు, అండ్ వెరీ కైండ్ స్మైల్. సో నేను అప్పుడు సజెస్ట్ చేసినప్పుడు సమంత గారు అండ్ రాజ్ గారు వెంటనే యా లుక్స్ ఇంట్రెస్టింగ్ అని చెప్తే నేను కాల్ చేసి దిగాంత్తో మాట్లాడడం జరిగింది. అండ్ హీ జాయిన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్ డ్రాఫ్ట్స్ లో అనిరుద్ధి క్యారెక్టర్ ఇంకా కొంచెం తక్కువ ఉండింది, విచ్ వీ కెప్ట్ ఫీలింగ్ వీ నీడ్ టు గివ్ హిమ్ లిటిల్ మోర్ బాడీ, లిటిల్ మోర్ ఏజెన్సీ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పి తర్వాత కొన్ని సీన్స్ యాడ్ చేసాము, విచ్ ఐ థింక్ ల్యాండెడ్ వెల్ ఫర్ దట్. అండ్ అదేంటంటే ఒక సాఫ్ట్నెస్ ఉంటుంది చూడండి, అంటే సాఫ్ట్ అంటే మరీ ఈ అమ్మాయి వీడి కోసమా అంత ఇంత కష్టపడింది అనేది కూడా రాకూడదు. సో హీ షుడ్ ఫీల్ వర్త్ ఇట్ వాట్ ఎవర్ షీ హెస్ డన్ ఆర్ ఎనీథింగ్. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలనుకున్నాం. అండ్ దిగాంత్ బ్రాట్ ద రైట్ అమౌంట్ ఆఫ్ కైండ్నెస్, గ్రేస్ అండ్ స్ట్రెంగ్త్ వీ ఫెల్ట్ టు ద థింగ్. దెన్ గుల్షన్స్ క్యారెక్టర్. గుల్షన్ ఇప్పుడు ఏంటంటే టెంప్లెట్ విలన్ కాదు, చాలా హైలీ ఇంటెలిజెంట్ విలన్. సో ఆ ఇంటెలెక్చువాలిటీ మీకు పర్ఫార్మెన్స్లో రావాలి. సో అక్కడ కూడా వీ వర్ థింకింగ్ ఆఫ్ మెనీ కైండ్ ఆఫ్ యాక్టర్స్, బట్ ఫైనల్గా గుల్షన్ దగ్గరకు వచ్చేసరికి రాజ్ హెడ్ ఆల్రెడీ వర్క్ విత్ హిమ్ ఇన్ గన్స్ అండ్ గులాబ్స్. అండ్ అండ్ నేను పెద్ద గుల్షన్ ఫ్యాన్, ఐ ఆల్వేస్ లైక్ హిస్ వర్క్. సో శామ్ కూడా యాక్చువల్గా గుల్షన్ చాలా బాగుంటాడు అని అనుకున్నాము. అండ్ దెన్ ఐ వెంట్ నరేటెడ్ అండ్ ఇట్ హ్యాపెండ్, దట్స్ ఇట్. అండ్ చాలా అసలు తను వెరీ న్యూయాన్స్డ్ యాక్టర్ అండి, చాలా ఆలోచిస్తాడు. హీ రిమైండ్స్ మీ సో మచ్ ఆఫ్ రఘువన్ గారు యాక్చువల్లీ. అండ్ ఆ టైమింగ్ తీసుకుంటాడు. ఇప్పుడు కూర్చోవాలన్నా కూడా ఆ విలన్ దగ్గర మధుసూదన్ దగ్గర మాట్లాడి కూర్చునేటప్పుడు కూడా ఇట్లా కూర్చుంటాడు, టైం తీసుకుని అప్పుడు చెప్తాడు డైలాగ్. సో హీ టేక్స్ దట్ టైం, కొన్ని మార్చుతాడు, ఆ బుక్స్ తీసుకొని అటు వేస్తాడు. అంటే అతను ఏంటంటే ఇది ఇప్పుడు ఇంతవరకు నీ ప్రాపర్టీ, నౌ హీ స్లోలీ అసర్టింగ్ హిమ్సెల్ఫ్ అనమాట. దట్ ఈస్ ద వే హీ విల్ షో దట్. వాడి డెస్క్ మీదకి వెళ్ళి వీడి బుక్స్ తీసి అటు పడేయడం ఏంటి, లేకపోతే ఇది తీసుకొని నెమ్మదిగా వాడు టెరిటరీ మ్యాప్ ఇలా కూర్చుంటారు. అందుకే బయటికి వెళ్ళి కూడా జీప్ మార్క్ చేసుకొని వెళ్తాడు లైక్ డాగ్. అండ్ హీ సో షూర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అనేది కావాలి. సో గుల్షన్ వుడ్ డూ ఇట్ లైక్ దట్. అండ్ పాపం ఆ చికెన్ తినేటప్పుడు ఒక రోజు ఆ చికెన్ చాలా స్పైసీగా ఉండింది, అన్ని పొక్కులు వచ్చేసి నోట్లో. గుల్షన్ డిడ్ంట్ టెల్ మీ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సీన్. అయిపోయిన తర్వాత యార్ దట్ వాస్ సో స్పైసీ, మేరా ముహ్ పూరా జల్ గయా. పాపం వెరీ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ వెరీ గుడ్. అండ్ డబ్బింగ్ కూడా వచ్చి హీ టుక్ ద టైమ్. హీ ఓన్లీ డబ్డ్. యా. ఒక క్వశ్చన్ ఏంటంటే జనరల్గా సూపర్ హీరోయిన్స్, సూపర్ స్టార్స్, ఫీమేల్ సూపర్ స్టార్స్ చేస్తున్న సినిమాలకి నాన్ తెలుగు యాక్టర్స్ని హస్బెండ్స్గా కానీ లవర్స్గా కానీ తెలుగు సినిమాల్లో పెడుతుంటారు. ఫర్ అరుంధతి నుంచి ఇప్పటి వరకు వాట్ ఈస్ ద రీజన్? వీ కుడ్ నాట్ ఫైండ్, అంటే తెలుగు యాక్టర్స్ని కొంతమందిని అప్రోచ్ అయ్యామండి. వాళ్ళు దే డిడ్ నాట్ వాంట్ టు ప్లే అ సెకండరీ రోల్. అంటే ఈక్వల్గా ఉండింటే బహుశా ప్లే చేసేవాళ్ళేమో, బట్ దే డిడ్ నాట్ వాంట్ టు ప్లే సో కాల్డ్ సెకండ్ ఫిడిల్ టు ద రైట్ హీరోయిన్ అట్ దట్ పాయింట్. అంటే ఇప్పుడు కొత్త యాక్టర్స్, ప్రామిసింగ్ యాక్టర్స్ ఏమైనా పెట్టొచ్చు కదా? పెట్టొచ్చు, అంత టైం లేదు. ఇప్పుడు నేను కూర్చొని అది ఎన్నో నెలలు కూడా అవ్వచ్చు, వెతకాలి. అండ్ ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. సో ఇంకా అప్పుడు ఏం చేస్తామంటే ఉన్న కొద్ది ఫేసెస్లో మనకు తెలిసిన దాంట్లో ఇట్స్ ఈజియర్ రీచ్. ఎందుకంటే మీకు మా టైమ్ లైన్ కూడా విదిన్ 6 months వీ కంప్లీటెడ్ ద ఫిల్మ్. సో ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు డూ దట్ మెనీ స్క్రీన్ టెస్ట్ అండ్ దెన్ పుట్ అండ్ డూ అండ్ ఆల్ దట్. ఇంకోటి ఏంటంటే మన స్టార్ హీరో సినిమాల్లో ఎనీవే హీరో మీద మొత్తం జరిగిపోతుంది, హీరోయిన్ డజంట్ మ్యాటర్ అని ఎవరో ఒకరిని పెట్టేస్తారు. రైట్. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ విషయంలో కూడా వెన్ ఇట్ కమ్ టు హస్బెండ్ ఆర్ లవర్, ఇట్ ఈస్ ద సేమ్ టెక్నిక్ ఈస్ బీయింగ్ యూస్డ్. ప్రాబ్లం ఏమవుతుందంటండి, మేము యాక్చువల్గా కొంచెం బెటర్ యాక్టర్స్ని అడిగాము హూ హ్యావ్ ప్రెజెన్స్ అండ్ ఆల్ దట్, బట్ వాళ్ళు
కుదరదని చెప్పేశారు. బట్ మేము అతను ఊరికే ఉండకూడదు అనేది ఒకటి డిసిషన్ తీసుకున్నాం మేము. సో మీరు చూడండి, అంటే సమంత లేని సీన్స్ లో కూడా ఉన్నాయి డాక్టర్ గా చేయటం ఇవన్నీ ఉన్నాయి. డాక్టర్ గా ఫాదర్ దగ్గర ఒక డైలాగ్ కూడా ఉంటుంది విలన్స్ తో. కరెక్ట్. సో ఒక పర్సనాలిటీ ఇవ్వాలి తనకి. ఒక ఫాదర్ కి అతనికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఉంటది, ఎండ్ లో రిజాల్వ్ అవుతుంది. కరెక్ట్. సో ఇవన్నీ ఉన్న మేరకు గీతలు గీసుకున్నాం. సో దట్ వీ డోంట్ జస్ట్ ఒక సైడ్ డ్రెస్సింగ్ లాగా ఎవరు ఉండకూడదు, అతనే కాదు ఎవరు ఉండకూడదు. ఎందుకంటే అతని వేలు పట్టుకునే కదండి ఇంటికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ కదా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్. సో మీరు ఇంత ఆరాధిస్తున్న ఆ హీరోయిన్ ఇతన్ని ఎన్నుకుందంటే అతనిలో అడ్మైర్ చేసే క్వాలిటీస్ ఏమున్నాయి అనేది మనకు తెలియకపోతే యాజ్ అన్ ఆడియన్స్ వై విల్ యూ ఫీల్ దిస్ ఫైట్ ఇస్ వర్త్ ఇట్ అనేది వీవర్ కాన్స్టెంట్ గా వీవర్ వెతుక్కుంటూనే ఉన్నాం స్పేసెస్, ఇంకెక్కడ పెట్టొచ్చు అని యాడ్ చేస్తూ వెళ్ళాం, మల్టిపుల్ ఐటరేషన్స్ లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాం యాక్చువల్లీ ఆ బీట్స్. ఇంకోటి నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే సమంత గారి డబ్బింగ్. నెవర్ ఎక్స్పెక్టెడ్. నో, షీ వర్క్ వెరీ హార్డ్. మీరు ఇప్పుడు చెప్తుంది గుల్షన్ ఓన్ డబ్బింగ్ అంటే దట్ ఈస్ ఆల్సో టాప్ క్లాస్. ఇది మా చాలా మటుకు క్రెడిట్ సమంత గారికి, పప్పు గారికి ఇవ్వాలి. పప్పు పర్టికులర్గా ఒక ఆల్మోస్ట్ 10 to 12 days కూర్చొని, దెన్ మోహన్ గారు ఉన్నారు హూ వాజ్ ద డైలెక్ట్ కోచ్, ఆయన కూడా కూర్చున్నారు, చాలా వర్క్ చేశారు, ముగ్గురు కలిసి వర్క్ చేసుకున్నారు. అండ్ సమంత గారు నన్ను డబ్బింగ్ కొంత అయ్యాక అప్పుడు విను నువ్వు, ఎందుకంటే వింటూ ఇయర్ అలవాటు పడిపోతుంది కదా. సో ఐ వెంట్ యాక్చువల్లీ అట్ అ మచ్ లేటర్ స్టేజ్ టు లిసన్ టు ద డబ్బింగ్. సో యా, దే రియలీ వర్క్ వెరీ హార్డ్. సమంత గారిలో వల్నరబిలిటీ ఉంటుంది, పర్సనల్ లెవెల్లో కూడా. ఇఫ్ యూ లుక్ ఎట్ హర్, స్ట్రెంగ్త్ ఉంటుంది. ఈ రెండుని కరెక్ట్గా రెండు పార్శ్వాలుగా ఇందులో పెట్టేసేసి, ఒకటి వచ్చేసేసి యాజ్ ఎ హౌస్ వైఫ్, అదర్ వన్ యాజ్ ఎ ఫైటర్. కరెక్ట్గా దాన్ని బైఫర్కేట్ చేసి దాన్ని కరెక్ట్గా యూస్ చేస్తున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ why this film is working so well. No, I think it helped that Raj was one of the primary writers of this film, because ఆయనకి Sam చాలా క్లోజ్గా తెలుసు, చాలా క్లోజ్గా తెలుసు, అబ్జర్వ్ చేశారు. ఐ నోన్ హర్ ఫ్రమ్ 15 years. సో దట్స్ వై దిస్ హోల్ టీమ్ వర్క్డ్ వెల్. ఎందుకంటే అందరిది గోల్ ఏంటంటే శామ్ని ది బెస్ట్ వేలో చూపించాలి. తనలో ఉన్న ప్రతి ఒక్క కోణంని మనము చాలా 10 రెట్లు చూపించగలగాలి అనేది we were all seeing the same image. ఇంకోటి, ముత్యమంతా పసుపు ఐడియా ఎవరిది, దానికి ఎంత ఖర్చు అయింది? సో ముత్యమంతా పసుపు అండి, ఫస్ట్ మేము సినిమా స్టార్ట్ చేసే ముందు నేను ముత్యమంతా పసుపు ఆ సినిమా నాకు చాలా ఇష్టం. ఆ పాట ముత్యాల ముగ్గులోది నాకు చాలా ఇష్టమైన పాట. సో నాకు ఇది యాప్ట్ అనిపిస్తుంది, ఇది వాడదామని చెప్పేసి నేను రాజ్కు జస్ట్ వీడియో ఫార్వర్డ్ చేశాను. సో మీకు గుర్తుందో లేదో, అంటే విన్న వెంటనే ఇది చాలా బాగుంటుంది, మనం యూజ్ చేద్దాము అంటే నేను అప్పుడు చెప్పా ఇట్లా ఈ వీళ్ళ తోటికోడలు దాంట్లో, అంటే అవును దాని ఒక రాక్ వర్షన్ కూడా చేద్దాము, ఇదంతా డిస్కషన్ అప్పుడు జరిగిన వెంటనే అప్పటి నుంచి నేను హిమాంక్ చెప్తూనే ఉన్నాను, బాబు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, దీన్ని డబ్బులు కట్టాల్సి వస్తుంది కానీ నువ్వు తీసుకురావాలి ఇది. దట్ వాస్ దేర్. సో ఇఫ్ మీకు గుర్తుంటే మా సినిమా అనౌన్స్మెంట్ జరిగినప్పుడు కూడా వి జస్ట్ పుట్ దట్ స్క్రిప్ట్ ఫోటో అంతా పెట్టినప్పుడు కూడా ముత్యమంతా పసుపు సాంగ్ ఐ హెడ్ పుట్ అ పోస్ట్ విత్ ముత్యమంతా పసుపు ఆన్ ఇట్. సో అప్పటి నుంచి ఉండిందండి. అండ్ మధ్యలో దీనికి అమౌంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుందని చెప్పి హిమాంక్ చాలా గుడిపుటాన్ని చేశాడు పాపం, వేరే సాంగ్ దొరుకుతుందేమో అంటే. నాతో చెప్పినప్పుడు అలా నేను గొడవపడేదాన్ని, అసలు సమస్య లేదు నువ్వు మాట్లాడకు నాతోటి, అది లేదు అది సాంగ్ కావాల్సిందే అంటే రాజ్ దగ్గరికి వెళ్ళేవాడు. రాజ్ నందిని ఇంకేది లేదు రాజ్ వేరే సాంగ్ లేనే లేదు అంటే, సరే మీరిద్దరు తెలుసుకోండి అని అనేవాడు. బికాస్ ఈజ్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్. తర్వాత వసంత్ కాల్ చేశాడు, మధ్యలో కొన్ని రోజులు నేను మా మదర్ కి కాల్ చేసి అడిగాను వెతికి పెట్టమని ఏమన్నా, చాలా వెతికాం చాలా, బట్ నథింగ్ మ్యాచ్డ్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నందిని ఆ సాంగ్ గురించి ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు. నేను 6 months బ్యాక్ రాసింది ఒకటి చూపిస్తాను, సేమ్ మా ఇంటి బంగారం అని ఇలా చూపించాను. అది వేరే కథ అంటే చాలా మారుతుంది కదా మనసు, చూపించి అంతా మారింది కానీ ఈ ఒక్క సాంగ్ మారలేదని ముత్యమంతా పసుపు అని చూపించాను. ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు. యూనివర్స్ వాంట్స్ దిస్ సాంగ్. సెపరేట్లీ వి థాట్ ఆఫ్ ద సేమ్ ఐడియా. సెపరేట్ గా అనుకున్నాను, ఈ సాంగ్ గురించే నేను కూడా అనుకున్నాను, ఇది రీమిక్స్ వెర్షన్ 2 ఉంటాయి అన్నట్లు అప్పుడు అనుకున్నాను. అప్పుడు ఇంకా ఆ సాంగ్ వస్తుంటే గన్తో పేరుస్తుందని కూడా అనుకున్నాను, ముత్యమంతా పసుపు అన్నప్పుడు. అది ఎనివేస్ లేదు. బట్ ఈవిడ అన్నప్పుడు వెంటనే
దెర్ ఇస్ సంథింగ్ కదా, ఇద్దరు ఒకలాగే అనుకున్నప్పుడు కదా. సో డెఫినెట్లీ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఇంకా ఇది అనగానే మనకి ఇదే వస్తుందంటే కరెక్టే అని చెప్పి ఇంకా ఆల్టర్నేటివ్ కూడా వెతికాం కానీ ఏం లేదు. ఐ కెప్ట్ టెల్లింగ్ హిమ్, నువ్వు ఇది తీసుకొచ్చావు అనుకో దీనికి 10 రెట్లు వస్తుంది, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, ఇది ఒక వన్ ఆఫ్ ద హైలైట్స్ వాల్యూ. అండ్ మీకు చెప్తున్నాను కదండి, దురందర్లో ద వే దే యూజ్ ద ఓల్డ్ సాంగ్స్, దట్ వాస్ ద ట్రిగర్ ఫర్ మీ. సో నేను అప్పుడే చెప్తూనే ఉన్నాను, లేదు లేదు వర్కౌట్ అవుద్దని. అండ్ లాస్ట్ కి ఫైనల్ గా మిక్సింగ్ లో కూడా నేను రాజ్ కూర్చొని ముత్యమంతా పసుపు ప్లే అవుతుంది, మేము చూసి మేము నవ్వుకుంటా ఉన్నాం. రాజేష్ ఇంత ఇది ఒక 100 సార్లు చూసుంటాం మనం, ఇంకా నవ్వుకుంటున్నాం అంటే డెఫినెట్ గా రేపు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారంటే యా డెఫినెట్లీ. సో యా, ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఫన్ థింగ్స్ దట్ వి డిడ్. యా, ఇంకోటి సమంత గారికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత షూటింగ్ టైంలోనే అయిందా కన్ఫర్మ్? సో వీళ్ళెవరికి తెలియదు అప్పటికి. తస్సదియా సాంగ్ షూట్ చేస్తున్నామండి. సో ఫస్ట్ డే సాంగ్ షూట్ చేస్తుంటే ఆ రోజు ఆవిడకి పొద్దున కొంచెం ఒంట్లో బాగాలేదు, తనకి సాంగ్స్ అందరూ ఆర్టిస్ట్ అందరూ ఉన్నా స్టార్ట్ చేసాం వర్క్. శామ్ రావాలి, యూజువల్గా తను ఆన్ టైం 9 అంటే 9 విత్ మేకప్ ఉంటారు సెట్లో. లేదు తను కొంచెం ఒంట్లో బాగాలేదు, కొంచెం లేట్గా వస్తారు 11-11:30 కన్నా. అరే ఆల్రెడీ ఫస్ట్ 4 days అనుకున్నాను సాంగ్, దాన్ని హిమాంక్ కాదు 3 days అన్నాను. తర్వాత వచ్చి నాకు నో కెన్ యూ ప్లీజ్ ఫినిష్ ఇట్ ఇన్ 2 days అన్నారు. రే ఏంటి బాబు ఎట్లా అవుతుంది సాంగ్ అని చెప్తే, సరే 2 daysలో అట్లీస్ట్ డాన్సర్స్ పోర్షన్ ఫినిష్ చేస్తాను, ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే కొంత ఉంటుంది క్లోజెస్ గిన 3rd dayకి అని అనుకున్నాం. సడన్గా వచ్చి ఈ బాంబు సమంత ఇస్ నాట్ వెల్ అని అంటే సరే అని చెప్పేసి ఇంకేదో మేనేజ్ చేస్తున్నాం వర్క్ అక్కడ. తను 11-11:30కి వచ్చింది, చేసేసిన తర్వాత బ్రేక్ ఇచ్చాము. దెన్ ఐ సెడ్ యువర్ ఫీలింగ్ ఫైన్, ఫీవర్ ఎట్లా ఉందంటే నో ఐ ఫైన్ విల్ ఫినిష్డ్ ఆఫ్ అంది. చేసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఫీవర్ మళ్ళీ వచ్చిందా, అయ్యో ఓకే ఏమవుతుంది, ఎందుకు అట్లా ఫీవర్ వస్తుంది అని అడిగిన. బికాస్ ఆఫ్ అ కండిషన్ ఆల్సో ఐ వాస్ థింకింగ్ షీ వాస్ కమింగ్ డౌన్ విత్ సంథింగ్. అంటే అలా నడుచుకుని వెళ్తున్నాం సెట్కి, ఒక్క నిమిషం అలా గమ్మునున్నారు అండి. నో యాక్చువల్లీ ఐఎమ్ క్యారింగ్ అంది. ఫ్రీజ్ నేను ఫ్రీజ్ అయితే ఎవరికి ఏం చెప్పొద్దు, ఇంక నేను ఎవరికి ఏం చెప్పలేదు, వెంటనే ఏమనద్దా లేదని చెప్పేసి నేను వెళ్ళి డాన్స్ మాస్టర్కి ఎక్కువ రిహార్సల్ చేయించొద్దు, లైట్గా చేసుకొని టేక్కి వెళ్ళిపోదాము, తనకు ఒంట్లో బాగాలేదు ఎక్కువగా, సో లెట్స్ గో, సో దట్ హర్ ఎనర్జీ ఈస్ దేర్ ఫర్ ద టేక్ అని చెప్పి నేను తనకు చెప్పా. ఎనీ టైమ్ యూఆర్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ ఆర్ ఎనీథింగ్ యూ జస్ట్ లెట్ మీ నో, బికాస్ షీ వాజ్ ఫీలింగ్ క్వీజినెస్, మార్నింగ్ సిక్నెస్ అవుతూ ఉండింది ఆ టైంలో. సో దట్ వాజ్ ద టైమ్ దట్ వీ కేమ్ టు నో. ఇంకా ఆ తర్వాత నెమ్మదిగా కేర్ తీసుకుంటూ వెళ్ళాం, బికాస్ కార్ యాక్సిడెంట్ సీక్వెన్స్ అంతా ఉండింది తర్వాత. సో ఐ వుడ్ టేక్ కేర్ టు నాట్ స్ట్రెయిన్ హర్ అవుట్ టూ మచ్, అండ్ నీడలో ఎక్కువగా షూట్ చేయడానికి, ఆ చంక్స్ ఏదైతే కార్ చేసింగ్ ఆఫ్టర్ 3:30 అట్లా దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ యూస్ టు టేక్ కేర్. ఇట్ ఈస్ గ్రేట్. ఇప్పుడు కార్తీక్ ఖైదీ ఫిల్మ్ ఉంది కదా, సో ఆల్ అవుట్ వార్ అనే కాన్సెప్ట్ అక్కడతో కొంచెం హైలైట్ అయింది. అప్పటి నుంచి చాలా సినిమాల్లో పెట్టారు. ఈ ఫిల్మ్ లో కూడా అటువంటి ఫైట్ ఉంటుంది, బట్ దిస్ లుక్స్ కంప్లీట్లీ న్యూ. అంటే ఇట్ గివ్స్ యూ ఫ్రెష్ ఫీలింగ్. జనరల్గా కొన్ని కమర్షియల్ సినిమాస్లో ఎలా ఉంటుంది అంటే క్లైమాక్స్ వచ్చేస్తుంది, ఫైట్ ఎప్పుడు అయిద్దా బయటకు వెళ్దాం అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆడియన్స్ హ్యావ్ కమ్ టు, బికాస్ అందులో వెరైటీ ఏముండదు, చూసిందే చూస్తూ. రైట్. బట్ దిస్ ఈజ్ లైక్ టోటలీ న్యూ. అంటే ఇట్లాగా అటువంటి ఫీలింగ్ రెగ్యులర్ ఎవ్రీ ఫ్రైడే సినిమాలు చూసే వాడికి అటువంటి ఫీలింగ్ తెప్పించగలిగిందంటే దట్ ఈస్ ఎ గ్రేట్. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఫైట్, బట్ ద సిచ్యుయేషన్ కానీ లేదంటే ఒక హీరోయిన్ అలా చేయటం కానీ చాలా ఫ్యాక్టర్స్ యాడ్ అయినాయి. సో వాట్ డూ యూ థింక్ హ్యాస్ వర్క్డ్ సో వెల్ ఫర్ ద క్లైమాక్స్ ఆఫ్ ద ఫిల్మ్? మెనీ థింగ్స్ అండి. ఐ ఫీల్ దిస్ అ సర్టన్ మిక్స్ ఆఫ్ కొంత హ్యూమర్ ఉంటుంది, కొంత ఎమోషన్ ఉంటుంది, అండ్ అందరూ ఉన్నారు ఆ క్లైమాక్స్లో. ఏదో ఒకటి హీరోయిన్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది అన్నట్టు కాకుండా అందరిది చిన్నగా వేసుకుంటూ వెళ్ళాము. వాళ్ళు కారప్పొడితోటి, అంటే ద విమెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వన్ వే, దెన్ ఆ గవిరెడ్డితోటి హ్యూమర్, ఆ కిటికీలన్నీ మూసేయండి, కిటికీలన్నీ తెరిసేయండి. సో ఒక హ్యూమర్ టింజ్ నుంచి, అంటే అది అసలు చాలా ఎడ్జ్ మీద వెళ్ళాల్సిన సీన్. ఎందుకంటే ఇప్పుడే ఒక డ్రమాటిక్ సీన్ లో ఆమె అంతా చెప్పేసిన వెంటనే కరెంట్ పోతుంది. సో ఆ టైం కూడా అంతా రాజ్ డెఫినెట్లీ హ్యాడ్ అ గుడ్ హ్యాండ్ టు ప్లే ఇన్ ఇట్, బికాస్ డ్రామాని ఎంతసేపట్లో కట్ చేయాలి, తక్కువని ఇక్కడ కట్ చేసేద్దాం, నౌ విల్ గో,
దెన్ అనసూయ వచ్చేసి సారీ అక్క అంటుంది, మళ్ళీ కిరణ్మయ్ వస్తుంది. సో అక్కడ మళ్ళీ చిన్న హ్యూమర్ షిఫ్ట్ అవుతుంది. సో ఇఫ్ యు సీ ద మీటర్ ఇస్ కాన్స్టెంట్లీ షిఫ్టింగ్ అండ్ దెన్ కాన్స్టెంట్ బిల్డప్ ఆఫ్ డేంజర్. ఇంకొకటి మాకు వచ్చిన సమస్య ఏంటంటే వీడు వచ్చి జీప్ మీద కూర్చొని ఉంటున్నాడు. ఆడేం చేయడు. యాక్చువల్ గా టిపికల్ సినిమాలో విలన్ ఉంటాడు కదా, నువ్వెళ్ళరా బ్యాచ్ పంపిస్తుంటాడు తప్పితే ఆడేం చేయడు. ఆడు అక్కడ కూర్చొని ఉన్నాడు. సో కాన్స్టెంట్ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు ఆడు కూర్చున్నాడు, ఆడు ఏం చేయట్లేదు. ఇప్పుడు వాడు ఎందుకు కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడి ప్లాన్ ఏంటంటే we were constantly feeding that వాడికి he doesn't think it's necessary for him to even come. ఇది ఇట్లా మినిట్స్లో అయిపోద్ది ఇంకా వీళ్ళని. సో వీళ్ళని ముందు ఆ ఫైర్ గిన్నె వేసేసి భయపెట్టాలి ఇట్లాంటి అంటే చాలా ఇన్ఫీరియర్ గా చూస్తాడు. అన్ని నేర్పించాను నేను వెళ్ళిపోవడం ఏంటి అనేది వాడి ఫీలింగ్ బేసిక్. వెళ్ళి ఆడుకుంటారు అంతా, నేను కూర్చొని సినిమా చూస్తాను అంటాడు ఫస్ట్ లో. సో ఫైనల్లీ వాళ్ళని తిడతాడు, ఫైటింగ్ రాకపోతే రౌడీలు ఎందుకురా అంటాడు. అండ్ దెన్ స్లోలీ అది యాక్సెప్ట్ చేసే స్టేజ్కి వస్తాడు. అనవసరంగా ఒక రాక్షసుని క్రియేట్ చేశానరా అంటాడు. ఆ తర్వాత ఇంకా మెల్లగా వెళ్తాడు అనమాట. సో ఇదంతా ఒక ఆల్మోస్ట్ 1 week తీసుకున్నారు కదా మీరు క్లైమాక్స్ బీట్స్. దిస్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ చంక్ ఐ థింక్ ఫర్ మేము ఫస్ట్ అడిగాము యాక్చువల్గా, నందినిని అడిగాము, రాజ్ గారిని కూడా అడిగాము. యాక్షన్ కదా, మేము జనరల్ జోక్ చేస్తూ ఉంటాం, యాక్షన్ కదా యాక్షన్ డైరెక్టర్లు చూసుకుంటారంటే ఏంటి చూసుకునేది, మీరు రాయాలి ఇదంతా బీట్స్ అన్నారు. సో ఇద్దరం కూర్చొని ఒక 12 పేజీలు రాసుకుంటాం మొత్తం. అంటే దాంట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ ఫైట్ స్ట్రాటజీస్ ఆలోచించి ఫనల్ ఫైట్ ఉంది కదా, అది ప్రహాస్ ఐడియా అనమాట. లైక్ అన్ని డోర్స్ క్లోజ్ చేసి ఒక డోర్ తెరవడం బాగా వర్కౌట్ అయింది అది యాక్చువల్గా. లైక్ అది మంచి ఐడియా అనుకున్నాము అందరూ అది. సో ఒక్కొక్కటి చాలా డీటెయిల్గా రాసి వచ్చామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంత డీటెయిల్గా ఉండదు కానీ ఇప్పుడు చిన్న గోడలు ఉంటుంది, అనసూయ ఉంటుంది, స్వర్ణ ఉంటుంది, వాళ్ళిద్దరూ కలిపి ఒకటి తయారు చేస్తారు. నల్లకారం పొడి చేయడం వచ్చా అని అడుగుతుంది. ఇద్దరు ఒక టీంలో అక్కడ ఒకటి తయారు చేసి అది వదులుతారు అనమాట. సో ఇంత గొడవల తర్వాత దే బికేమ్ ఏ టీమ్ అన్నది ఒకటి వస్తుందని. అది లేదు బట్ స్టిల్ రైటింగ్ ప్రాసెస్లో. సో మావయ్య ఏమో గన్ ఇవ్వడము, ఈ అన్నీ ఏమో ఇది హెల్ప్ చేయడము, ఎమోషన్గా ఎలా వెళ్తుందో హ్యూమర్ ఎలా వస్తుంది, ఇవన్నీ కలిపి రాయాల్సింది అనమాట. దానికి చాలా కష్టమైంది. ఆన్ ద స్పాట్ ఆల్సో వి కేమ్ అప్ విత్ సంథింగ్. ఐ వాస్ ఫీలింగ్ లైక్ ఇప్పుడు అందరూ వెళ్ళిపోతే తను ఒక్కతే ఉండిపోతే ఒక డౌన్ అయిపోతుంది కదా హీరోకి, ఒక్కతే ఉండిపోతుంది. సో దెన్ అందరూ బికాస్ షీ విల్ ఆస్క్ ఎవ్రీబడి టు గో అండ్ దేర్. సో ఆ షాట్ ఉంటుంది చూడండి, అలా కెమెరా వెనక్కి వస్తుంది. సో అది తీసేసిన తర్వాత దెన్ వి సెడ్ వి వర్ అగైన్ డిస్కసింగ్, కానీ ఫ్రెండ్ వదిలి వెళ్ళదు కదా, ఫ్రెండ్ రావాలి కదా అంటే ఓకే సార్ అందరు వెళ్ళిపోతారు, ఫ్రెండ్ అండ్ కవిరెడ్డి విల్ కమ్ బ్యాక్ ఫర్ హర్ అనేది. అప్పుడు అక్కడదక్కడ దీస్ వర్ ఆల్ డెవలప్మెంట్స్. బేసికల్ గా అది సినిమాలో కూడా హెల్ప్ అయింది. ఆల్సో ఫ్యామిలీ కూడా వెళ్ళిపోక్కర్లేదు అనుకున్నాం ఫస్ట్ లో. అందరూ ఇంట్లో ఉంటారు అనగానే అందరూ ఇంట్లో ఉండి ఏం చేస్తారు, అందరూ వెళ్ళిపోవచ్చు కదా. వాట్ ఆర్ దే డూయింగ్ వాస్ మై పాయింట్. హౌ డు యు నెక్స్ట్ లెవెల్ కి ఎట్లా దే బికమ్ లయబిలిటీ కదా ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్. సో అది కూడా బాగా హెల్ప్ అయింది. వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే తిని కాపాడి ఇలా వెళ్ళండి అని కనిపెట్టుకోవడం, ఇవన్నీ డిస్కషన్స్ లోనే వస్తాయి కదా. అది బాగా అనిపించింది అనమాట. అంటే అదే వెనక్కి తిరిగి రావడంలో కూడా అంటే ఎవరు తిరిగి రావాలన్నది కూడా చాయిస్. అంటే హస్బెండ్ కూడా తిరిగి రావచ్చు, పోలీస్ కి దెబ్బ తగిలింది. సో అట్లా మల్టిపుల్ చాయిసెస్ లో గవిరెడ్డి క్యారెక్టర్ ఫెల్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. అంటే సినిమా అంతా పీడించి, సినిమా అంతా ఏడిపించి, నీకు అది రాదు ఇది రాదు అని పట్టించడానికి ట్రై చేసినంత తిరిగి వస్తే ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ హై వస్తుంది అన్నది కూడా కీ డెసిషన్ అక్కడ. అది రాదు. హస్బెండ్ వెళ్ళిపోవడానికి రీజన్ కూడా పెట్టాము. ఈజ్ అ డాక్టర్, బ్రదర్ కి షూట్ అయిపోయాడు, లేదు నువ్వు ఉండాలి అని చెప్పేసి పెట్టాము. ఆల్రెడీ ఫాదర్ కి కూడా సో వి వాంటెడ్ టు ప్లగ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఆ భయం ఏంటంటే అందరూ బాగానే వెళ్ళిపోతున్నారు, ఈ అమ్మాయిని ఒక్కటిని వదిలేసి అనే ఫీలింగ్ ఎక్కడా రాకూడదు. అది రాకూడదు అనడానికి చాలా కష్టపడ్డా. బట్ అట్ ద సేమ్ టైం అది రాకూడదు, కానీ స్వర్ణ క్యారెక్టర్ కి షీ షుడ్ బి రెడీ. వెళ్ళిపోండి, ఐఎమ్ రెడీ టు డై అన్న మూమెంట్ రావాలి. మీరు చెప్పిన షాట్ వెనక్కి పుల్ బ్యాక్ షాట్ లో టేబుల్ వెనకాల టెక్నికలీ దట్ ఈస్ అ షాట్ వేర్ షీ హాస్ యాక్సెప్టెడ్ ఓకే నాకేమైనా పర్వాలేదు, ఫ్యామిలీ షుడ్ బి సేఫ్ అని. సో ఆ మూమెంట్ ఒకటి రావాలి, ఆ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది కూడా రావాలి ఫైట్ మధ్యలో అనేది. సో దాంట్లో ఒక 3 యాక్ట్ స్ట్రక్చర్ యాక్చువల్లీ ఫైట్ మొత్తము. దాంట్లో ఫైనల్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఇద్దరు ఫేస్ టు ఫేస్ కూర్చొని డైలాగ్స్ బాగా ఉన్నాయి. అది కూడా అదే అందరం కలిపి రాస్తుంది అసలు. అందరం కలిపి ఇంకా సమంత గారు కూడా ఒక టైంలో ఏదో ఒకసారి అని ల్యాప్టాప్ తీసుకుని ఇది ఎందుకుంది, ఇది ఇలా ఉండాలి కదా, ఎందుకంటే షీ ట్రావెల్డ్ విత్ ద క్యారెక్టర్. సో మొత్తం
ఐదుగురం కలిసి రాసిన అది చాలా 17 వర్షన్స్ అలా వెళ్ళింది అది ఒక్కటే. సో అందుకని మేబీ అది రిఫైన్ అయ్యా ఇవ్వడం వల్ల అది కొంచెం కరెక్ట్. యా వెన్నెల కిషోర్ది ఆఫ్టర్ థాటా లేదంటే స్క్రిప్ట్ లో ఉందా యాక్చువల్ గా? ఆఫ్టర్ థాట్ ఒక ఎపిలోగ్ కావాలని అనుకున్నాము. సో దెన్ ఎప్పుడు ఎపిలాగ్ అని ఉండేది కానీ అది ఏంటో తెలియదు ఎవరికి. ఎపిలాగ్ ఫన్ గా ఉండాలి. సినిమా అయిపోతే నేను వచ్చి వసంత్ ఏంటి ఎపిలోగ్ ఏంటి ఎపిలోగా ఆలోచిస్తాను. సో కిరణ్మయి ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫన్ క్యారెక్టర్ కదా. ఒక టైంలో అనిపించింది ఓకే నాళ్ళు వదిలేస్తే వాళ్ళ ఆయన ఏమనుకోడా అనేది మీ ఇద్దరు అనుకుంటున్నప్పుడు వచ్చిందన్నమాట. ఓకే వాళ్ళ ఆయనే తిరిగి వస్తే అనేది నెక్స్ట్ థాట్. ఇది ఎప్పుడు ఉండేది యాక్చువల్గా మాకు. వాళ్ళ ఆయన ఇలా వచ్చిన వెంటనే కరుణ వస్తాడు వెనకాల, క్లైమాక్స్ ఫైట్ అవుతుంది, నేను వచ్చేసా అనగానే గన్లు అన్ని వెళ్తాయి అనమాట. ఏంది ఎక్కడికి వచ్చాను అంటే అది క్యారికేచరిస్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది తీసేసి ఇంక ఎండింగ్ లో ఇంక ఇది నాకు భయం ఏంటంటే సినిమా టోన్కి ఇది సరిపోతుందా లేదా, మరీ ఈ కామెడీ ఫన్ అంటే నేను జడ్జ్ చేయలేకపోయాను యాక్చువల్గా. నేను ఐ థింక్ మేము చేయలేకపోయాం. నందిని గురించి తెలియదు కానీ నేను ప్రహాస్ అసలు వర్కౌట్ అవుతుందా లేదా నాకు చాలా డౌట్గా ఉంది. ఎందుకో మనం మరీ ఎక్కువ రాస్తామా ఏంటి అంటే వాళ్ళు చేయడం ప్రాబ్లం కాదు. సో ధర్మేంద్ర గారు కూడా లాస్ట్ సీన్ ఫన్ సీన్ కదా వెళ్ళిపోతుంది అన్ని చూడగానే నవ్వుతారు అన్నారు. బట్ నేను థియేటర్లో చూసిన ఒక 5 థియేటర్లో చూస్తే ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అనమాట దానికి. We didn't expect so much of a reaction. థాట్ అక్కడ వెళ్ళిపోద్ది. బట్ ఆ టైంకి ఏమైందంటే మంజుషాని అంత ప్రేమించారు జనము, సమంత క్యారెక్టర్ని అంత ప్రేమించారంటే వెనల్ కిషోర్ వచ్చి ఇంకా దాని మీద జస్ట్ వర్క్ అవుట్. వెన్నెల కిషోర్ కాస్టింగ్ మయాంక్ గారు మళ్ళీ ఎకనామిక్స్ గురించి మాట్లాడుంటారు. లేదండి, వెనల్ కిషోర్ అండ్ సమంత గారు వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇంకా అక్కడ డిస్కషన్ లేదు, ఆయన వచ్చి చేసేస్తారు పాపం. ఆయన మాకు ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు, నాట్ అన్ ఇంటర్వ్యూ. సూపర్, అది చాలా వైరల్ వెళ్ళింది. యా. సో ఈజ్ వన్ ఆఫ్ శామ్స్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్. సో హ్యాపీగా వచ్చి చేశారు పాపం. టక్మని వచ్చేసి మేము 3 hours అనుకుందాం, ఆయనకి ఎక్కడ షూట్ ఉండింది, అది లేట్ అవుతున్నా కొద్ది వాళ్ళకి కాల్స్ వస్తూ ఉన్నాయి. బట్ పాపం అండ్ హీ వాజ్ సో క్విక్, వచ్చి టక్క 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 అక్కడ చేసేసి అమేజింగ్ యాజ్ అన్ యాక్టర్, అమేజింగ్. ఆ తొందరగా ఉండటం అనేది కూడా సినిమాలో కూడా సిచ్యుయేషన్ మ్యాచ్ అయిపోయింది. అతను ఈజ్ లైక్ ఫాస్ట్ స్పీకింగ్ కదా. భలే చేశారు అసలు టైమింగ్ కానీ ఏది కానీ. మేము యాక్చువల్గా ఇది అంత వర్కౌట్ అవుతుందని మేము అనుకోలేదు. ఓకే బాగానే ఉంది పర్వాలేదు ఒక ఎండ్లో వెళ్ళిపోతుందని అనుకున్నాం కానీ ప్రతి థియేటర్లో ఆగి చూస్తున్నారు దాన్ని. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ సచ్ ఎ హ్యూజ్ రియాక్షన్. సో ఐ టెక్స్టెడ్ కిషోర్ గారు ఆల్సో, చూడండి అసలు ఆగి చూస్తున్నారు, మీ మ్యాజికల్ టచ్ అని చెప్పి పెట్టాను నేను. అదే ఇన్ఫాక్ట్ నేను చదివిన రివ్యూస్ లో కూడా ఇది ఇంకా ఉండుంటే బాగుండు, ముందు నుంచే తీసుకొచ్చి ఉంటే బాగుంది క్యారెక్టర్ అని కూడా చదివాను నేను చాలా చోట్ల. Yes, an afterthought now. If Venal Kishore's character had come little earlier in the second half, maybe in the sequel. ఎన్నో అనుకున్నాం యాక్చువల్గా. మేము అనుకున్న ట్రాక్స్ లో కరుణ అండ్ బుచ్చిరాజు ఆల్సో హ్యావ్ అ కాన్వర్సేషన్ ఒక టీ కొట్టు దగ్గర. ఆల్రెడీ ఉంది కదా కరుణ బుచ్చిరాజు. లేదు, పెళ్లి భోజనాల్లో కంటే కూడా ఆడెక్కడో బుచ్చిరాజు చాలా బడాయిలు చెప్తుంటే వీడి మీద ఇట్లా భుజం మీద చెయ్యేసి ఏంట్రా నువ్వు ఎవరు అని చెప్పేసి మాట్లాడతాడని కూడా వితౌట్ నోయింగ్ హూ కరుణ. రైట్ ఏదో అనుకున్నాం, చాలా అనుకున్నాం. ఇంకొకటి జస్ట్ డిస్కషన్స్లో వచ్చింది ఏంటంటే బుచ్చిరాజు అనసూయకి తెలుస్తుంది ఇంట్లో ఎవరో ఉన్నారు, లైక్ డేంజరస్ లైక్ గన్స్ అవి వాడే రెబెల్ గ్రూప్ మెంబర్ ఎవరో ఉన్నారు మన ఇంట్లో. అది కిరణ్మయి అనుకుంటారు వాళ్ళు వచ్చిన వెంటనే. చాలా ఇంటికి వచ్చింది అనుమానంగా ఉంది, ఏదో తేడాగా ఉంది అని. బట్ స్ట్రక్చర్లో కుదరలేదు. బట్ అది వర్కౌట్ చేయగలిగితే అది కూడా ఫన్ గా వెళ్ళిపోయేది. అంటే ఈ సీరియస్నెస్ గా ఫన్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ అ డార్క్ కామెడీ వీ కెన్ గో అరౌండ్ స్పేసెస్. సో ఈ Q&A సెషన్స్ లో వీటిల్లో హిమాంక్ అనే అతను కొంచెం కామెడీ విలన్ లాగా ప్రొజెక్ట్ అయ్యాడు. పాపం ఇవన్నీ మేము వేసుకునే ఎవ్రీథింగ్. కానీ హిమాంక్ యాక్చువల్గా నిజంగా మీకు చెప్తున్నాను, అసలు మేమంతా షూట్ చేసుకొని మా రిక్వైర్మెంట్స్ చెప్పేసి వెళ్ళిపోతున్నాము. బట్ అట్ దట్ టైమ్ ఐ నో హౌ మచ్ ప్రెషర్ హీ వాజ్ అండర్ టు కీప్
గెటింగ్ ద ఫైనాన్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు అప్పుడు ఇస్తామని చెప్పి లాస్ట్ మినిట్ లో బ్యాక్అవుట్ అయిపోయారు. అప్పటికి కానీ మా సెట్ వర్క్ జరుగుతుంది. సో ఏదో ఒకటి చేసి వాళ్ళ కజిన్ కు ఫోన్ చేసో ఇక్కడ చేసో అక్కడ చేసో రోజు ఇట్లా రెడ్ అయిపోయి వచ్చేవాడు మొత్తం. నేను ఓ రోజే చెప్పాను, హిమాంగ్ నువ్వు హార్ట్ అటాక్ వచ్చి పోతావు, నువ్వు ఏం ఇంత టెన్షన్ పడతావు, ఇది సినిమా, మనం ఏం దేశాన్ని కాపాడట్లేదు, ఏమన్నా ఉంటే నువ్వు వెళ్ళి రాజు శామ్ తోటి షేర్ చేయి నీ టెన్షన్, ఎందుకు ఇట్లా ఒక్కడవే మోస్తున్నావు అని చెప్పేదాన్ని నేను 2-3 సార్లు. బట్ హీ వాజ్ లైక్ ఎలాగో అలాగ చెయ్యాలనేది లిటరల్ గా హీ డిడ్ ఇట్. ఇట్ వాజ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. అది మాకు ఇంకా కాన్స్టెంట్ గా ఇది కుదరదు వాస్ టు కీప్ ద బడ్జెట్ ఇన్ అ సర్టన్ థింగ్. ఎందుకంటే అది లేకపోతే మనకి ఓటీటీ సేల్ ఎప్పుడు అవుతుంది, మనకు థియేట్రికల్ మీద ఎంత పడుతుంది, అదంతా పెద్ద టెన్షన్ గా ఉండింది. అండ్ అట్ దట్ టైం విమెన్ లెడ్ సినిమాలకి ఎంత వస్తుంది తెలీదు. సమంత గారు చాలా రోజుల తర్వాత వస్తున్నారు. నో బెంచ్ మార్క్, నో ఐడియా. మేమంతా ఇలా అవుతుంది, ఇంత ఓపెనింగ్ రావాలి, సాంగ్ అంతా వెళ్ళాలి అనే క్యాల్కులేషన్ ఉంది తప్పితే దర్ వాజ్ నో ష్యూరిటీ ఫర్ ఎనీథింగ్. సో హీ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ అ బ్యాలెన్స్ బిట్వీన్ కీపింగ్ బడ్జెట్ అండ్ చెక్ అండ్ అలాగే మాకు కావాల్సినవి కూడా ఇవ్వడానికి కూడా. సో యా, హీ టుక్ అ లాట్ ఆఫ్ స్ట్రెయిన్. ఇప్పుడు సమంత గారు ఆ రోజు 40 ఇంటర్వ్యూస్ చేశారు, మ్యారథాన్. నేను కూడా ఉన్నానండి పక్కన ఫ్లవర్ పాట్ లాగా, ఎందుకంటే చాలా నాయి అయిపోయినాయి. యా, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇంకోటి వచ్చేసి Q&A సెషన్ ఆఫ్టర్ ద రిలీజ్. ఇట్ వాజ్ నాట్ లైక్ ఏ సక్సెస్ మీట్ అట్ ఆల్, ఇట్ వాజ్ మోర్ లైక్ ప్లెజెంట్ కన్వర్జేషన్ అబౌట్ ద ఫిలిం. వెరీ ప్లెజెంట్. జనరల్ గా ఏముంటుంది, మా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, అక్కడ ఏం చేసింది, గొప్పలు చెప్పుకోవటం ఉంటుంది తప్పితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ Q&A సెషన్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. మాకు కూడా అనిపించింది, మాకు కూడా వి ఫెల్ట్, అంటే ప్రెస్ కూడా సెలబ్రేట్ చేస్తున్నట్టు అనిపించింది మాతో పాటు. ఆ హ్యాపీనెస్ 2 వైపుల నుంచి అనిపించింది మాకు. ఇట్ వాస్ వెరీ నైస్. సో అదే నేను చెప్పేది, సమంత గారు అన్ని ఇంటర్వ్యూలు చేయడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఎనర్జీ? అంటే ఆవిడ ఒకటే అండి, చాలా ఏళ్ల తర్వాత వస్తున్నారు. సో అందరూ మాట్లాడడానికి కీన్గా ఉన్నారు, కానీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే బాగోదు. సో అప్పుడు వాళ్ళే అనుకున్నారు, ఎందుకంటే ఈ షోస్ గిన చేసేటప్పుడు ప్రెస్ జంకెట్స్ ఉంటాయి కదా, అందరికీ 10 minutes ఇస్తారు. ఇక్కడ హైదరాబాద్లో అయితే అలా లేదు. కానీ అది చేస్తే ఏంటి అంటే, అయినప్పటికీ చాలా ఉంటాయండి మీకు ఫుల్ డే అంటే, లేదు పర్వాలేదు చేద్దాము, అందరికీ 10 minutes ఇద్దాం కానీ అందరితో చేద్దామని ఆవిడ చెప్పారు. అండ్ నౌ యూ నో హర్ సిచ్యువేషన్, హౌ షీ వాస్. బట్ ఆ రోజు పాపం ఎవ్రీ టైమ్ వి వుడ్ డూ, మేము అనుకున్నాం అయితే బెంచ్ మార్క్ ఫస్ట్ 15 2 అవ్వకూడదాము, తర్వాత లాస్ట్ 10. సో నాకు కౌంట్ చేసే ఎన్నైనా కౌంట్ చేస్తుండేవారు. ఇంక 8, ఓకే ఇంకా 7 చేసేద్దాం పక్కనే కూర్చున్నాను నేను. సో వీ కెన్ డూ దిస్ అని చెప్తూ ఉండేవారు. మధ్యలో చిన్న స్నాక్ తింటూ she was doing it. It took 12 hours we were sitting. నాకు అసలు ఆ రోజు తర్వాత బ్యాక్ పెయిన్, I was in severe back pain because we were just sitting. It was very strenuous, but చేసేసాం. యా, సో సినిమా ఓపెనింగ్స్ వర్ గ్రేట్. అంతకుముందు BMS బుకింగ్స్ వర్ గ్రేట్. ఇంతకుముందు ఇవాళ రేపు ఎలా ఉందంటే, పెద్ద హీరో అయినా కూడా అన్లెస్ దెర్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్, అన్లెస్ దెర్ ఈస్ కార్పొరేట్ బుకింగ్, యూ కెన్ యాక్చువల్లీ సీ ఎవ్రీథింగ్ గ్రీన్. అటువంటిది సమంత గారి ఈ సినిమాకి ఫుల్ వచ్చేసింది. సో ఇట్ ఈస్ ఎవిడెంట్ విత్ ద ఓపెనింగ్స్ ఆన్ ద రిలీజ్ డే. వీటన్నింటికి కారణం ఏమిటని అనుకుంటున్నారు? ఆవిడేనండి. అంటే బేసిక్గా మేము మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా మైండ్లో పెట్టుకుంది ఒకటే, అంటే సమంత అనే ఒక యాక్టరు 15 ఏళ్లుగా ఇన్ని సినిమాలు చేశారు, మీకు ఇంత నచ్చిన నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటుంది. ఒకటి జెస్సీ అంటాడు, ఒకటి బేబీ అంటాడు, ఒకటి రంగస్థలం సినిమా అంటారు, ఏదేదో అంటారు. సో మీకు ఇన్ని సినిమాల్లో ఇంత అద్భుతంగా చేసిన ఒక హీరోయిన్, మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేశారు, ప్రతి దాంట్లో ది బెస్ట్ ఇచ్చారు. మళ్ళీ గుర్తు చేస్తాం మేము, ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది మీకు విత్ సంథింగ్ స్పెషల్ అనేది వాజ్ అవర్ ఎంటైర్ మార్కెటింగ్ క్యాంపెయిన్ వాజ్ ట్రైన్డ్ అరౌండ్ దాట్. అండ్ బిగినింగ్ నుంచి కూడా మీరు అన్నారు కదా, బార్బీలో ఎక్కువ విమెన్ వచ్చారు అండ్ బికేమ్ సచ్ అ బిగ్ హిట్, దట్ వాజ్ కాన్స్టెంట్లీ ఆన్ అవర్ మైండ్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు సినిమాలకు రావట్లేదు, వాళ్ళని ఎలా రప్పించాలి అనేది, వాళ్ళని ఎట్లా రీచ్ అవ్వాలి అనేది కాన్స్టెంట్. సో వెదర్ ఇట్ వాజ్ తస్సదియా, వెదర్ ఇట్ వాజ్ చీరలు కానీ ఏది కానీ, బాపు బొమ్మ సిరీస్ కానీ, ఎనీథింగ్ వాజ్ ఎయిమ్డ్ అట్ దెమ్. ఎందుకంటే జెన్యున్గా జనరల్గా సినిమాకి వచ్చే వాళ్ళు వస్తారు, మీకు టీజర్ ట్రైలర్ నచ్చితే వాళ్ళు వస్తారు.
రాని వాళ్ళు తర్వాత సరే మనం రివ్యూ చూసుకొని వెళ్దాం అనుకునే వాళ్ళు ఎలాగో రారు. కానీ వీళ్ళు ఎవరైతే ఈ సినిమా శాంప్లింగ్ ఇన్ థియేటర్ మర్చిపోయారు, మనం 3 ఏళ్ల నుంచి 4 ఏళ్ల నుంచి మన థియేటర్కి వెళ్ళట్లేదు, ఇంట్లోనే కూర్చున్న వాళ్ళు రావాలి, ఇది మీ కోసం తీసిన సినిమా అనేది క్రియేట్ చేయాలనేది వాజ్ ద టార్గెట్. అండ్ ఐ థింక్ వీ అచీవ్ దట్ ఫర్ many things, whether it was Tasadiya song, whether it was Sam, Sari, styling, trailers, teaser cuts, everything. తను ఇచ్చిన ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కానీ తనకు ఒక చాలా సాలిడ్ ఫీమేల్ ఫ్యాన్ బేస్ అయితే ఉందండి డెఫినెట్గా. అండ్ నేను అందుకే అంటే ఐ డోంట్ లైక్ టు మేక్ స్టేట్మెంట్స్ ఇన్ ప్రెస్ మీట్స్. ఐ థింక్ ఈ సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది, మేము అద్భుతమైన సినిమా, నేను ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాను నేను, మీరు ఏదైతే సమాంతని ఇష్టపడుతున్నారో ఆ సమాంత 10 times ఇస్తాం, 10 రెట్లు ఇస్తాం ఈ సినిమాలో అని చెప్పాను. బికాస్ ఐ వాజ్ ష్యూర్ ఆఫ్ ఇట్, ఐ వాజ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్. మీకు సినిమా నచ్చినా నచ్చకపోయినా మీకు సమాంత నచ్చుతుంది సినిమాలో, ఐ వాజ్ డెడ్ ష్యూర్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ అ ప్రామిస్ దట్ వీ డెలివర్డ్ అని అనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి మీకు వాళ్ళే అండి, ఆ వచ్చిన జనమే ఇంకా చెప్పినా కొద్ది వాళ్ళు ఇంకా లేడీస్కి చెప్తే ఇట్ వెంట్ ఇన్ టు 10x. అండ్ దాసరి నారాయణరావు గారు ఎప్పుడు ఫీమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎందుకు రాసేవాళ్ళు అంటే ఒక లేడీస్ వస్తే కనీసం 3-4 టికెట్లు ఫ్యామిలీ వస్తుంది అనేది. అండ్ వాట్ హీ సెడ్ హస్ బిన్ ప్రూవన్ రైట్ అగైన్. నేను ఇంకోటి గమనించింది ఏంటంటే ఇఫ్ మేడ్ వెల్ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్కి ఫీమేల్ ప్యాటర్నైజ్ అనేది పెరుగుతుంది తెలుగులో. గర్ల్ ఫ్రెండ్ వాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ షోయింగ్ ద సైన్స్. అండ్ దిస్ ఈజ్ రియల్ ఒక మాస్ ఫిల్మ్ అన్నట్టు మా ఇంటి బంగారం. కానీ ఇందులో మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఆర్ కమింగ్, అంటే జనరల్ గా థియేటర్స్ కి వెళ్ళటం మానేసి ఓటీటీకి అలవాటు పడి ఉండే వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి చూస్తున్నారు. ఐ థింక్ దిస్ ఈజ్ అండర్ నరిష్డ్ జానర్ అనుకుంటున్నా. 100% అండి. ఐ థింక్ మాకు గొప్ప విజయం ఇదేంటంటే నంబర్స్ అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చాలా ఏళ్ల నుంచి సినిమాల కోసం థియేటర్కి రాని వాళ్ళు వస్తున్నారు కదండి. అది ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నీడ్స్ టు అంటే అక్కడ ఏం కొరత అవుతుంది అనేది ఒకసారి గమనించాలి. మన రైటింగ్లో కానీ మన మేకింగ్లో కానీ వాళ్ళని ఆకట్టుకునే సినిమాలు మనం తీసే స్పేస్ ఉంది అనేది ఒక చాలా మంచి సైన్. సో ఫీమేల్ సినిమాలైనా మేల్ సినిమాలైనా ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ ఆడియన్స్ మేల్ ఆడియన్స్ సినిమాలు కూడా యాడ్ అవ్వాలంటున్నాను నేను. రైట్. సో మీకు ఇంకా అక్కడ మీకు 100 వచ్చేది మీకు 400 రావాలి. సో ఇది ఓవరాల్ గా ఇండస్ట్రీ టోటల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక యంగ్స్టర్ మా హీరోని ఎలా చెప్పుకుంటున్నాడు, ఒక అమ్మాయి టీన్స్ లో ఉన్న అమ్మాయి లేదంటే ఒక మిడిల్ ఏజ్ కానీ ఎవరైనా మా హీరోయిన్ అని ప్రౌడ్ గా చెప్పగలిగే విధంగా సినిమాలు రావటం లేదు. ఫ్రమ్ అరుంధతి వచ్చింది ఒకప్పుడు, అలాగా ఇఫ్ యూ కీప్ లైక్ 1 film అట్లీస్ట్ అన్ ఇయర్ బిగ్ హిట్ ఫ్రమ్ హీరోయిన్, అలా ఉంటే ఆ ప్రౌడ్ గా చెప్పుకొని అది నర్చర్ చేసుకొని ఇట్ కెన్ బికమ్ ఏ ఫినామినన్. 100%. ఆ కల్చర్ అనేది స్లోగా డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. 100%. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. అంటే ఎవ్రీబడి ఈస్ రూటింగ్ ఫర్ సమంత. కరెక్ట్. నౌ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే అమ్మాయిలందరూ సమంత మా హీరోయిన్ అని ప్రౌడ్ గా చెప్పుకొని సినిమాలు చూస్తున్నారు. 100% అండి. అండ్ ఐ థింక్ ఇప్పుడు చాలా మంది టాలెంటెడ్ రైటర్స్ డైరెక్టర్స్ ఉన్నారు, హీరోల డేట్లు దొరకకో వాళ్ళ దొరకకో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు డెఫినెట్గా ఈ స్పేస్ని అడ్రస్ చేస్తే డెఫినెట్గా చాలా మంచి కథలు వస్తాయి. అండ్ ఐ థింక్ దే ఆర్ మేకింగ్ ఆల్సో సమ్ మోర్ ఫిల్మ్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు చేంజ్. యా, ఇంకొకటి వచ్చేసేసి ఈ మూవీలో హౌ ఇస్ ద, మీరు ఫీమేల్ డైరెక్టర్, సో మెన్ అండ్ ఫీమేల్ రేషియో ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నీషియన్స్? We had, I mean, in terms of technicians, Pony was there. Then set department, of course, stylist was Pallavi. Then set department lo Ullas Sue was there. So అమ్మాయి ఉన్నారు, చాలానే ఉన్నారు. It's a pretty healthy ratio only. అంటే ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సినిమా అనేది ఉన్నారు ఇంకా 100% పెరగాలి. బికాస్ మీకు ఒక కొత్త కోణం కనబడుతుంది అండ్ ఒక కొత్త పర్స్పెక్టివ్ వస్తుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ వస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ బెనిఫిట్స్. ఎందుకంటే మీరు ఆడియన్స్గా కోరుకునేది మెన్ అండ్ విమెన్. సో
I think that right mix of Healthy mix, yeah. healthy mix of men and women would work beautifully. And like ee cinemalo Raj and my combination worked so nicely for this film. Iddari sensibilities merge ainayi, points of view merge ainayi, and I think it's great. I think ranu cinema only one person's vision anedi avvadandi. It is going to go more towards a proper teamwork and a team Like a of studio people. film. Yeah, absolutely. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా డైరెక్టర్స్కి చాలా మందికి ఒక టీం ఉంటారు, వాళ్ళు ఆ టీం లైమ్ లైట్లోకి రారిపోతే. బట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ వీ డిడ్ ఎవ్రీథింగ్ టు మేక్ షూర్ ఎవ్రీబడి గెట్స్ ఒక డెమోక్రాటిక్ ఒపీనియన్. అంటే ఇందులో నేను డైరెక్టర్ని, ప్రహాస్ ఎక్కువ మాట్లాడకూడదు, వసంత్ ఎక్కువ అట్లా ఏం లేదు. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. సమంత గారు అడగొచ్చు, వసంత్ అడగొచ్చు, ప్రహాస్ అడగొచ్చు, నేను అడగొచ్చు, రాజ్ గారు అడగొచ్చు. ఆ క్వశ్చన్స్ అంతా ఆన్సర్ చేసుకోగలిగే కెపాసిటీ మాకు ఉండాలి. మేమంతా రెడీ చేసుకుని ఓహో మేము అద్భుతంగా ఉంది అనుకుంటే సీత వచ్చి టక్మని ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఓహో అది ఆన్సర్ చేయాలి. సో ఇది ఏదైనా అందరికీ ఈ సినిమా బాగుండాలి అన్న గోల్తోనే వర్క్ చేశాం కాబట్టి ఇది వర్కౌట్ అయింది. ఇప్పుడు ధర్మేంద్ర గారు కూడా ఎండ్లో ఈ వాజ్ డూయింగ్ సో మచ్ వర్క్ ఆన్ ద మ్యూజిక్ టువర్డ్స్ ది ఎండ్. అది ఆయన డిపార్ట్మెంటే కాదు, కానీ ఎవడు కూడా ఇది నాదే పని అని అనుకుని చేయలేదు. అందరం కలిసికట్టుగా మనమంతా ఈ సినిమాని చేయాలి ఈ లిమిటెడ్ టైంలో ఈ బడ్జెట్లో అనుకుని వర్క్ చేసాం. సో ఐ థింక్ దట్ యాటిట్యూడ్ విల్ వర్క్ డెఫినెట్లీ. ఈ మూవీ మ్యూజిక్ గురించి చెప్పండి. ఐ హర్డ్ మోర్ దెన్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ ఫర్ ఇట్. క్రెడిట్స్ లో కూడా మీరు ఇచ్చారు, అలాగా చెప్పండి డీటెయిలింగ్. అంటే వీ నీడెడ్ సమ్ హెల్ప్ టువర్డ్స్ ది ఎండ్ అండి. అండ్ సో ఆ టైంకి మిక్కీ and Suresh Bobbili and Mahesh Shankar, all of them kind of helped us in. ఏ పార్ట్స్ అవి ఇక అది అంటే ఇంక ఇప్పుడు కూర్చొని పీకి ఈకలు చేయడం కంటే వద్దులేండి, ఇట్స్ బెటర్ వి డోంట్. క్లైమాక్స్ మ్యూజిక్ ఎవరిది? రకరకాలు చెప్పండి, క్లైమాక్స్ మ్యూజిక్ అన్నా చెప్పండి, బికాజ్ ఇట్స్ వండర్ఫుల్. క్లైమాక్స్ మ్యూజిక్ అంటే రాజ్ దని చెప్పాలి. Raj was the person who was kind of playing the music producer for the last reel. Ekkadakada we were all bouncing stuff off, but yeah, primarily it was him who was ఇట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పలకలు కొట్టించాలన్న పీస్ సడన్గా తనకు అనిపించింది తక్కువని చేయించాలంటే మిక్కీ వాళ్ళ అసిస్టెంట్ వెంకీకి ఫోన్ చేసి చేయించాము. సో అట్లాగా కొన్ని ఫోలే ఇదంతా అదే పలకలు కొడతారు కదా కొట్టేది అలాంటి అన్ని. సో దేవర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ డిడ్ ఇన్ ద లాస్ట్ మినిట్. అంటే ఏం లేదండి, ఇప్పుడు టెక్నీషియన్స్కి మాకు మ్యూజిక్ డైరెక్టర్స్కి మాకు మధ్యలో ఏంటంటే వాళ్ళు ఒకటి చేసి పంపిస్తారు. యాజ్ డైరెక్టర్స్ వీ ఫీల్ దట్ సర్టన్ థింగ్స్ నీడ్ టు కమ్. అక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ అవ్వచ్చు. సో ఇక టు ఫైనలీ బ్రింగ్ ద ఫిల్మ్ టు అవర్ విజన్ వీ టుక్ ది హెల్ప్ ఆఫ్. ఇంకోటి జనరల్గా జరిగేది ఏంటంటే ఎస్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్లో ఎడిటింగ్ టైంలో రీఎడిట్లు ఇవన్నీ చేసినప్పుడు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ గెట్ ఎవ్రీథింగ్ డన్. సో ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ మే నాట్ బి అవైలబుల్, దెన్ యూ నీడ్ సమ్ హెల్ప్. It's a common thing. Lot of times it has happened. నా లాస్ట్ సినిమా అనిమల్ శక్తిలకు కూడా మిక్కీ మొత్తం మ్యూజిక్ చేసాడు, మళ్ళీ మేము రీఎడిట్ చేసి పంపుతాం. దిస్ ఇస్ ద ఆన్గోయింగ్ ప్రాసెస్ బికాస్ ఇట్ ఈస్ డెడ్లైన్ ఉన్నప్పుడు డెడ్లైన్ ఉంటుంది. బట్ సి వీఆర్ ఆల్సో కావాలని కూర్చొని మేము కట్ చేయము. ఆ టైంకి ఎడిట్ అనేది ఒక పర్స్పెక్టివ్ అండి. ఆ పర్స్పెక్టివ్ మీకు కొంతగా మారుతుంది. మీకు మళ్ళీ మ్యూజిక్ వచ్చాక మళ్ళీ ఒక పర్స్పెక్టివ్ మారుతుంది. సమ్ థింగ్స్ విల్ ల్యాండ్, సమ్ థింగ్స్ వోంట్ ల్యాండ్. సో ఆ తర్వాత దట్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్ ఈస్ అంటే 2 సెట్స్ ఆఫ్ టెక్నీషియన్స్గా తెలుసు. ఎప్పటికైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఏంటంటే పర్ఫెక్ట్గా నువ్వు మొత్తం చేసేసి నాకు ఇచ్చేస్తే నేను పర్ఫెక్ట్గా చేసేస్తాను ఉంటుంది, కానీ అది అవ్వదు కదా సార్. ఇప్పుడు నేను కూడా మీ నుంచి ఒక పర్ఫెక్ట్ ట్యూన్ కోరుతాను, కొన్నిసార్లు మీరు ఇవ్వరు కదా నాకు, అది మళ్ళీ 3-4 ట్యూన్ మళ్ళీ ఇక్కడ మార్చాలని చెప్పాలి. సో అదే అంటున్నాను, ఇట్స్ అ మీటింగ్ ఆఫ్ మెనీ క్రియేటివ్ మైండ్స్ టు కమ్ టు అలైన్ అట్ వన్ పాయింట్. సో ఇట్స్ ఆల్వేస్ ఏమంటారు జర్నీ విత్ అప్స్ అండ్ డౌన్స్ అంతే. సో సినిమా మొత్తం మీద ఒకే సాంగ్ పెట్టారు, అంటే ఒరిజినల్లీ కొరియోగ్రాఫ్డ్ ఈ ఫిల్మ్ తస్సాదియా సాంగ్ అంటే డాన్స్ కి ఇంకా డాన్స్ నెంబర్ బేసికల్ గా అది కేమ్ ఆఫ్ సో వెల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అంటే ప్రమోషన్ కు ఉపయోగపడింది, ఓపెనింగ్స్ ఉపయోగపడింది, సినిమాలో కూడా ఊపు తెచ్చింది. వెరీ రేర్
యాక్చువల్గా డాన్స్ నంబరే వద్దన్నారు ఫస్ట్. దెన్ ఐ సెడ్ లేదు అసలు సమస్య లేదు, సమంత ఇన్నేళ్ల తర్వాత వస్తుంది, ఒక్క డాన్స్ అయితే చేయాలి. శామ్ కూడా వద్దన్నారు అసలు, నేను ఏంటి మళ్ళీ డాన్స్ ఏంటి ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నేను అసలు కుదరదని చెప్పేసి కూర్చున్నాను. అప్పుడు రాజు సరే ఒక పల్లవి చేసేద్దాము మిగతాది అంటే, లేదు నాకు ప్రాపర్ ఫుల్ సాంగ్ కావాలి, ఇది ఒక్కటి మాత్రం నేను మొండికేశానండి, ఇది కావాలి అని. ఎందుకంటే నాకు కనపడుతుంది. అండ్ తసదియా సాంగ్ షూట్ చేస్తున్న రోజు నేను పక్క రూమ్లో ఉన్నాను, శామ్ డాన్స్ చేస్తున్నాను, నేను మానిటర్ మీద చూస్తుంటే ఆ క్షణంలో నేను డైరెక్టర్ నుంచి ఆడియన్స్ అయిపోయింది. అండ్ ఇట్ వాస్ ఫీలింగ్ సో నైస్ అనమాట. సమంత డాన్స్ చేస్తూ చూడటము స్క్రీన్ మీద, అసలు నాకు వావ్ సినిమా అనిపించింది. వెళ్ళి చెప్పాను నేను, దీనికోసమే కదా మనం చేసేది, దిస్ ఇస్ గోయింగ్ టు వర్క్ సో బ్యూటిఫుల్లీ ఆన్ స్క్రీన్ అని. సో దెన్ ఇట్ జస్ట్ వర్క్డ్ బ్యూటిఫుల్లీ. అండ్ మిగతాది అఫ్ కోర్స్ వీ న్యూ వీ హ్యాడ్ ముత్యమంతా పసుపు విచ్ వాస్ దేర్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. అండ్ ఈ ఆకాశం సాంగ్ ఒకటి వచ్చి ఎక్కడ పెట్టాలనేది ప్లేస్ దొరకట్లా, ఎందుకంటే అది లాస్ట్ వచ్చింది సాంగ్, లిటిల్ గా ఐ థింక్ మొత్తం షూట్ అయిపోయాక వచ్చింది. అయితే అప్పుడు నేను రాజ్కి చెప్పాను మనం బిగినింగ్ టైటిల్స్, అప్పుడు రాజ్ యాక్చువల్గా బిగినింగ్ టైటిల్స్ వద్దనుకున్నారు. అంటే లేదండి తెలుగులో టైటిల్స్ ఆర్ అ బిగ్ వైబ్, మనం పెడదామండి, మేము వెయిట్ చేస్తాం. సో అప్పుడు రాజ్ అన్న బిగినింగ్ టైటిల్స్ లో పెడదాము అంటే, అయితే ఓ పని చేద్దాం, అయితే దెన్ టైటిల్స్ బాగా చేద్దాము, బాపు గారి బొమ్మలు యానిమేట్ చేద్దాము అన్నారు. అంటే డన్ అని చెప్పి దెన్ అప్పుడు నేను బాపు గారి ఫ్యామిలీకి నేను మెయిల్ పెట్టడం జరిగింది. దే సో కైండ్లీ కన్సెంటెడ్. అండ్ దెన్ లిటరల్లీ వర్కింగ్ దిస్ ఆన్ ద లాస్ట్ మినిట్ అసలు. సో ఎండ్ వరకు టైటిల్స్ అవుతూనే ఉన్నాయి మావి. And they were literally the last reel to come. So yeah, it worked out like that. Right. మీరు పనిచేసిన హీరోయిన్స్ ఫస్ట్ మాలవిక, సమంత, నిత్యా మేనన్, నిత్యా మేనన్, మాలవిక, నిత్యా మేనన్ తర్వాత మాలవిక, సమంత, నిత్యా మేనన్, సమంత, మాలవిక. నేను చెప్తున్నా, ఓకే డోంట్ డిస్టర్బ్. నిత్యా మేనన్, మాలవిక, సమంత అంటే కళ్యాణ వైభోగం సెకండ్ ఫిల్మ్. లేదు కరెక్ట్, సారీ, జబర్దస్త్ సెకండ్ ఫిల్మ్ డిజాస్టర్. హౌ డిడ్ యూ ఫర్గెట్? కరెక్ట్. నిత్యా మేనన్, సమంత, మాలవిక, సమంత, నిత్యా మేనన్, సమంత, మాలవిక, నిత్యా మాలవిక, సమంత. మీరు ముగ్గురు హీరోయిన్లు చేశారు, 3, 2, 1 నెంబర్. ప్లస్ ముగ్గురు హీరోయిన్స్ వెరీ డిస్టింక్టివ్ ఇన్ దేర్ పర్సనాలిటీస్. కరెక్ట్. నిత్యా మేనన్ గారి ఎంత ఐ మీన్ సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు అన్నట్టు, షీఈస్ లైక్ ఎ లేడీ సూపర్ స్టార్ ఇన్ దట్ వే. సమంత గారి గురించి అందరికీ తెలిసిన విషయం. మాలవిక షీఈస్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీ. అంటే అంత యంగ్ గా హీరోయిన్ అయిపోయిన తర్వాత కూడా సెల్ఫ్ స్పాన్సర్షిప్ లో స్కాట్లాండ్ వెళ్ళి చదువుకొని ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకొని షీఈస్ సచ్ ఎ బ్రిలియంట్ ఇండివిజువల్ లేడీ. మీరు ఒక హీరోయిన్ ని కాస్ట్ చేసేటప్పుడు పర్సనల్ అట్రిబ్యూట్స్ కూడా చూస్తారా? బికాస్ ఆల్ యువర్ హీరోయిన్స్ ఆర్ లైక్ దే హావ్ గాట్ గ్రేట్ పర్సనల్ క్వాలిటీస్. I actually didn't know them before I cast them. But ఏదో యాదృచ్ఛికంగా అట్లా జరిగింది. Or maybe some part of their personality వాళ్ళ ముఖవాచస్సులో కూడా కనపడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు మాట్లాడే డిమీనర్లో కానీ ఏది కానీ. ఎందుకంటే నేను యాక్టర్ని కాస్ట్ చేసే ముందు వాళ్ళ సినిమాలు కాదు, నేను వాళ్ళ ఇంటర్వ్యూస్ ఏమన్నా అలాంటివి ఉంటే కూడా చూస్తాను నేను. సో ఎక్కడో వాళ్ళలోని కొంత క్వాలిటీస్ నాకు కనిపించినాయేమో వాళ్ళ పర్సనాలిటీలో. సో మేబీ ఇట్స్ దట్. ఐ డూ లైక్ టు వర్క్ విత్ ఫీమేల్ యాక్టర్స్ విత్ అ సర్టన్ ప్రెజెన్స్. అండ్ లైక్ యూ సెడ్ వీళ్ళు ముగ్గురు చాలా వాళ్ళ స్పేసెస్ లో చాలా యూనిక్ పర్సనాలిటీస్. రైట్. ఇంకోటి వచ్చేసేసి మీరు ఇప్పటి వరకు ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేశారు మోస్ట్లీ. ఇందులో యాక్షన్ ఓరియంటేషన్ వచ్చేసింది. రామ్ కామ్ నుంచి స్టార్ట్ చేసి ఫ్యామిలీకి మైగ్రేట్ చేసి ఇప్పుడు ఫ్యామిలీ అండ్ యాక్షన్. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఎక్స్ప్లోర్ చేసే జానర్స్? సో మెనీ జానర్స్ టు ఎక్స్ప్లోర్. ఇవి యాక్చువల్లీ ఓ బేబీ తర్వాత ఐ డిడ్ పిట్ట కథలు విచ్ వాజ్ అ డార్కర్ జానర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ ఇన్ ద డార్కర్ సూపర్ న్యాచురల్ స్పేస్ ఫర్ అమెజాన్. Then series adi it is a series. Okay. It is a series. So yeah, many things I want to do. I want to do a biopic, I want to do a sports drama, I want to do a superhero film. Chala unnai cheyalsindi. I want to do an action comedy, I want to do occult మీద ఒక సినిమా, చాలా ఉన్నాయి చేయాల్సినవి.
దట్స్ గుడ్. మీరు నాని తప్పితే మిగిలిన వాళ్ళతో ఎవరితో యూ డింట్ వర్క్ విత్ బిగ్ ఆ టైంలో నాని కూడా నాని కూడా కొంచెం చిన్న యాక్టర్ ఆ టైంలో. యా సిద్ధార్థ్ సెకండ్ సినిమా Yeah. పెద్ద హీరోస్ తోటి తర్వాత మోస్ట్లీ హీరోయిన్ ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి చేశారు. సో అదే ఓరియంటేషన్ ఉంటుందా గోయింగ్ దెర్స్ నో ఓరియంటేషన్. నేను అదే అంటున్నాను, నేను ఎప్పుడు కూడా ఈ యాక్టర్కి చేయాలి కదా అని నేను వెళ్ళలేదు, ఈ కథకి ఈ యాక్టర్ సరిపోతాడనే వెళ్ళాను నేను. సో ఐ థింక్ దట్స్ జస్ట్ హౌ మై మైండ్ వర్క్స్. అంటే నాకు కథ ఎక్సైటింగ్ అనిపించాలి, సో ఈ కథ ఎవరికి ఫిట్ అవుతుందో వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను. సో లైక్ దెర్స్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ టుమారో అంటే ఇప్పుడు నాకు రేపు మహేష్ బాబుకి సరిపోతుంది కదా అంటే తీసుకెళ్తాను. ఆయన చేస్తాడో లేదో అది వేరే విషయం. బట్ లైక్ ఇఫ్ ఐ ఫీల్ దట్ దిస్ స్టోరీ నీడ్స్ దట్ బిగ్ యాక్టర్ లైక్ ప్రభాస్ ఆర్ ఎన్టీఆర్ హూఎవర్, ఐ వుడ్ లైక్ టు పిచ్. నాకు పోయేదేముంది, వెళ్ళి చెప్పడమే కదా. మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకి మా ఇంటి బంగారంకి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. అంటే లైక్ వే నాచ్ కంపేర్ టు యువర్ అర్లియర్ ఫిలిమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కంటెంట్ కావచ్చు, టెక్నికల్ వాల్యూస్ కావచ్చు, మై పర్సనల్ ఒపీనియన్. సో ఇది కొలాబరేషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యింది. 100% కదండి. సో ద రీజన్ నేను ఈ సినిమా చేసింది కూడా, నేను చేసింది చేస్తూనే ఉంటే నాలో కొత్త మార్పు ఏం రాదు. ఓన్లీ వెన్ ఐ వర్క్ విత్ న్యూ పీపుల్, కొత్త కొలాబరేషన్స్ చేస్తేనే నేను ఏదైనా కొత్త నేర్చుకోగలను. సో రాజ్తో కొలాబరేషన్ అనగానే ఐ వాజ్ వెరీ కీన్ బికాస్ డెఫినెట్లీ ఐ న్యూ ఐ విల్ టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్. మళ్ళీ నేను ఇందులోంచి నేర్చుకొని నేను తీసుకెళ్లే కొన్ని ఉంటాయి. సో యా, ఐ థింక్ దట్స్ వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్. అంటే మీరు ట్రాలాలా అండ్ రాజ్ మీరు ముగ్గురు మంచి బ్యాలెన్స్ మంచి ఏమంటారు కాంబినేషన్ సెట్ చేశారు. సో గోయింగ్ ఫార్వర్డ్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఈ కాంబినేషన్ నుంచి డిఫరెంట్ స్టోరీస్? Never know what happens. I am always happy. Tralala is like a home company to me. It's Sam's company. And Raj to panchayadam was a beautiful experience. It was అంటే సినిమా ఈజ్ నెవర్ ఎన్ ఈగో ట్రిప్ ఫర్ మీ అండి. ఆయనకు కూడా సేమ్ అంతే. నేను అడిగాను రాజ్, నేను ఎప్పుడు ఇంకో డైరెక్టర్ తోటి వర్క్ చేయలేదు, ఇప్పుడు మీరు క్రియేటర్ అంటున్నారు, నేను డైరెక్టర్ అంటున్నారు, ఎట్లా వర్క్ చేయాలంటే ఏముంది, ఏం లేదు, మనం కలిసి మాట్లాడుకుంటాము, యూ విల్ కాల్ ద షార్ట్స్ అండ్ దెన్ యూ విల్ డూ ఇట్. అంత ఈజీగా చెప్పేశారు ఆయన. అంతే కదా అనుకున్నాను. సో 2 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు. ఇప్పుడు మీరు ఇద్దరు కలిసే కూర్చుంటారు షార్ట్స్ దగ్గర? చాలాసార్లు ఆయన ఉన్నారు, కొన్నిసార్లు ఆయన లేరు. అంటే ఆయన మధ్యలో ట్రావెల్ చేసేవాళ్ళు. ఆయన ఊర్లో ఉన్నప్పుడు ఆయన ఉండేవారు సెట్లో. సో బేసికల్గా ఆన్ లొకేషన్ you were the one who is calling the shots. Maybe he's looking at it and see if it is going. No, as the shot is going on, we are both sitting together. Yeah. So that's what he explained to me. Like DK తను సీత వర్క్ చేసేటప్పుడు కూడా 3 headsets ఉంటాయి అన్న. అన్నెందుకండి, వసంత్ కూడా ఉంటాడు మా పక్కన. వసంత్ ఉంటాడు, నేను ఉంటాను, రాజ్ ఉంటాడు, సీత ఉన్నప్పుడు సీత కూడా ఉంటుంది. సో అక్కడ కూర్చొని నాకు టక్కున ఏమన్నా అనిపించినా కూడా టక్కుమని నందిని వై నాట్ దిస్ అని అంటాడు. లేదు వద్దు అనుకుంటే దానికి రీజన్ చెప్తాను, లేదంటే అరే భలే ఉందని చెప్పేసి యాడ్ చేసేస్తాము. సో దట్ వీ వర్ లైక్ ఇట్ వాజ్ నెవర్ అంటే రాజ్ లేకపోతే సెకండ్ హాఫ్ కాన్సెప్టే మారిపోయి ఉండేది ఐ థింక్. అంటే రాజ్ లేకపోతే కథ లేదు కదండి. కథ నేను చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి స్టోరీ ఉంటే సెకండ్ హాఫ్ లో ఇలాగా సైకలాజికల్ వార్ఫేర్ కదా సెకండ్ హాఫ్ అంతా. ఆ ఆస్పెక్ట్ తెలుగు సినిమాల్లో పెట్టేవాళ్ళు కాదు వేరే వాళ్ళు. ఒక బీస్ లాంటి విలన్ ని పట్టుకొని వచ్చి వాడు హీ కీప్స్ ఆన్ అటాకింగ్ అండ్ షీ కీప్స్ డిఫెండింగ్ టైప్ లో. అంటే సిన్స్ ద స్టోరీ ఇస్ హిస్ అండ్ ద బేసిక్ మూలం ఇస్ హిస్, obviously if he's not there it was hard. Yeah, because he is also the producer. Yeah. ఎందుకంటే తెలుగు ఫిల్మ్స్ లో we haven't seen such kind of but 100% బట్ కానీ నాకు టెంప్లెట్ విలన్ అంటే నాకు కూడా ఎక్కేది కాదేమో. నేను మీరు డైరెక్ట్ చేసి అతను లేకుండా అని చెప్పాను. No, I understood, but even I'm saying as an idea itself మేమందరం ఎక్సైట్ అవ్వడానికి కూడా అది ఆ కోవలో వెళ్లకుండా వాడు టెంప్లెట్ విలన్ అయితే మేమందరం కూడా ఎక్సైట్ అయ్యే వాళ్ళం కాదేమో అంటున్నాను. We all got drawn because there were these newer spaces to play with. టెంప్లెట్ విలన్ అయింటే మాకు కూడా ఏముందిలే అనేవాళ్ళం మేము అంతే. సో బిఫోర్ రిలీజ్ హూ వాజ్ ద బెస్ట్ జడ్జ్ ఆఫ్ ద ఫిల్మ్? ఈ సినిమా ఈస్ గోయింగ్ టు డూ రియల్లీ వెల్ అని ఎవరు చెప్పారు?
Sam was the final judge of the film in the sense తనకి చాలా సేపటికి చూపించాము బట్ ఎప్పటికప్పుడు మాకు కొన్ని అంటే నాకు పర్టికులర్గా నా సినిమా అంటే నాకు ఒకరోజు చాలా అద్భుతంగా అనిపిస్తుంది, నెక్స్ట్ డే అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. సో మధ్యలో నేను వసంత్కి ఈ రీలు బాగానే ఉంది వసంత్ అని నేను మళ్ళీ అడుగుతూ ఉండేదాన్ని. సో దట్ వాస్ కాన్స్టెంట్లీ షిఫ్టింగ్. బట్ I remember this conversation one day before the release. మొత్తం కాపీ ప్రింట్లు అన్ని తీస్తున్నాము అండ్ శామ్ ఫోన్ చేసి వాట్ డూ యూ థింక్ అంది. అంటే నేను తనకి లిస్ట్ చేస్తున్నాను ఐటమ్స్ అన్ని రీల్ వైజ్, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ హోల్డింగ్ ద ఫిల్మ్, ఇది గన్ షాట్. అయితే నేను తనకు చెప్పిన మాట ఒకటే, ఈ సినిమా ఫెయిల్ అవ్వదు, 100% ఇది హిట్. నేను చెప్తున్నాను నీకు ఇవాళ, ఎంత పెద్ద హిట్ అవుతుందో నేను చెప్పలేను, దట్ విల్ డిపెండ్ ఆన్ ది ఓపెనింగ్, బట్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ షూర్ దిస్ ఇస్ అ హిట్. ఇది కనుక హిట్ అవ్వకపోతే ఇంక నేను సినిమాలు తీయకూడదని చెప్పాను, అది కూడా చెప్పాను. సో దట్ వాస్ ద థింగ్. మీరు సినిమాలో పాయింట్స్ అని చెప్పారు కదా, ఏ పాయింట్స్ చెప్పారు? అంటే నేను రీల్ వైజ్ ఐ వాస్ టెలింగ్ హర్ అండి, ఇప్పుడు రీల్ ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం ఫ్లాష్ బ్యాక్ వరకు మీకు అంతా పక్కాగా ఉంటుంది, అక్కడ డిస్కషన్ కూడా లేదు మాకు. సో నేను అన్నాను 5th రీల్లో మీకు తస్సదియా ఉంది, ఆ తర్వాత తస్సదియా తర్వాత ఐ వాస్ టెలింగ్ హర్ హౌ దిస్ కరుణ ఊర్లో మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, దట్స్ అగైన్ అ వెరీ పవర్ఫుల్ సీన్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ సెడ్ బస్ ఫైట్ కి ఆ మొత్తం లీడ్ ఎక్స్ మార్క్ నుంచి ఆ బస్ ఫైట్ వరకు, ఆ తర్వాత ఐ సెడ్ కరుణ కమింగ్ హోమ్, వీడి ఇంటికి వస్తాడు. అండ్ దెన్ ఆ తర్వాత 7th రీల్ అయితే మ్యాడ్ ఉంటుంది, అసలు ప్రాబ్లమే లేదు. సో లైక్ దిస్ ఐ వాజ్ లిస్టింగ్ అవుట్ ది పాయింట్స్ టు హర్, లైక్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్, ఎవ్రీ 15 minutes లిటరలీ ఒక హై ఉంటుంది, హై. సో ఇవన్నీ హైస్ ఉన్నాయి సినిమాలో, అసలు మనం వరీ కానక్కర్లేదు, వెళ్ళిపోతుంది సినిమా, డౌట్ లేదని చెప్పాను. సినిమా మొత్తం మీద మోస్ట్ హీరోయిక్ ఎలివేషన్ ఏదనుకుంటున్నారు? గాజులు తీయడం అసలు వాజ్ ద హైలైట్. అసలు అది అసలు క్రేజీ మ్యాడ్ ఉంటది. మనం అక్కడి నుంచి ఆమె ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఆ పలకలు కూడా చాలా సూపర్ గా, అంటే థియేటర్ లో బ్లాస్ట్ అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ లైక్ ఎక్కడదక్కడ, ఈవెన్ ద బస్ ఫైట్ ఇంకొంచెం ఉంటే బాగుందని అందరం ఫీల్ అయ్యాము. బట్ ఎంజాయ్డ్ ఇట్ మోర్. బట్ యా, ఎవ్రీథింగ్ లైక్ మెనీ థింగ్స్ వర్ దేర్ ఇన్ దట్. బట్ దట్ గాజుల్ టేకింగ్ అవుట్, అది కూడా ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే, సమంత గారు ఫైట్ చేస్తున్నప్పుడల్లా గాజులు పగులుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. సో ఎవ్రీ టైమ్ షీ వాస్ టెలింగ్ us దట్ నేను గాజులు తీయొచ్చా అని. సో గాజులు సో బస్ ఫైట్లో తీసేసాము, వచ్చింది. దాని తర్వాత నైట్ వీ వర్ డూయింగ్ దిస్ అండ్ దెన్ షీ సెడ్ ఐ వాంట్ టు రిమూవ్ మై బ్యాంగిల్స్, మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ రాజు మొక్కలు చూసుకున్నాం, ఇమ్మీడియట్ కెమెరా పెట్టేసి ఆ లో యాంగిల్ షాట్ తీస్తారు. సో ఇట్ బికేమ్ సచ్ అ మూమెంట్. డైలాగ్ హైయెస్ట్ డైలాగ్ నువ్వు చెప్పా డైలాగ్. మనం రాస్తుంది మీరే చెప్పాలి, మేము రాస్తుంది మేము ఎలా చెప్తాం. దెర్ ఆర్ సో మెనీ యాక్చువల్లీ. Of course the Mahankali dialogue was an absolute high. Kalika dialogue that was definitely high, but funny dialogues aithe chaala unnai cinema that whole sequence of the climax where she talks about it, అంటే బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్ ఏంటంటే స్ట్రెంగ్త్ టు వల్నరబిలిటీ వెళ్తా ఉన్నాం. అండ్ దట్ వాస్ ఆ రోజు మేము ఆ సీన్ తీసేటప్పుడు కూడా నాకు గుర్తుంది, చాలా మంది యాక్టర్స్ మా కళ్ళు చెమర్చినాయి సమంత మాట్లాడేటప్పుడు, యాక్టింగ్ చేస్తున్నట్టు లేదు, నాకు నిజంగా చెప్తున్నట్టు అనిపించిందని రియాక్ట్ అయ్యారు అందరు అక్కడ. సో దట్ టైమ్ ఐ న్యూ, బికాస్ ద వే షీ సెడ్ ఇట్ ఇస్, అంటే దాన్ని వదిలేస్తే చాలా డ్రమాటిక్గా అయిపోతుంది, కానీ తను చాలా రియల్ మీటర్లో చెప్పింది. అండ్ దట్స్ వాట్ జస్ట్ కైండ్ ఆఫ్ గ్రిప్ట్ us all. అండ్ అంత స్ట్రాంగ్గా చూసిన అమ్మాయి ఇంత వల్నరబుల్గా చెప్పడం, ఐ ఫెల్ట్ ఎపిటమీ ఆఫ్ ఉమెన్ అదే కదండి. మీరు ఎంత బలంగా ఉన్న ఉమెన్ కూడా అంత వల్నరబుల్గా కూడా ఉంటారు లోపల. అండ్ దట్ వాజ్ సో బ్యూటిఫుల్ ఫర్ మీ. ఇంకోటి, నువ్వు వెళ్ళి అటాక్ చెయ్యి ఝాన్సీని, నువ్వు బతికితే బెస్ట్ మాస్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్. అది వసంత్ కాన్స్టెంట్ క్వశ్చన్, ఇది 2 సార్లు వస్తుందండి సినిమాలో, మనం ఇక్కడ చెప్పాలా అంటే లేదు ఇక్కడ ఉండాలని చెప్పాను. పోస్ట్ ఆఫీస్ దగ్గర అంటాం, మళ్ళీ 2వ సారి 2 సార్లు పేలుతుంది. దట్ వాస్
అగైన్ ఫన్. అది కూడా ఇష్టం నాకు ఇది కూడా ఇష్టం. లైక్ ఫైనల్లీ కొడుతున్నప్పుడు ఈ అమ్మాయి అడుగుతుంది కిరణ్ మై అడవుల్లో ఏం చేస్తాడు అడిగావు కదా, ఇదే అనగానే గుడ్ గర్ల్ బ్యాడ్ పాస్టెన్స్ అంటాడు కదా. అది ఇంకోటి వసంత్ రాసిన ఒక డైలాగ్ ఆల్మోస్ట్ కట్అవుట్ అయింది విచ్ ఐ లైక్. డెడ్ బాడీ మోసేటప్పుడు సమంత అంటుంది నువ్వు కాళ్ళ వైపు ఎత్తుకో బరువు తక్కువ ఉంటుంది అంటే శనగపప్పు తేడా తెలియదు కానీ ఇది మాత్రం తెలుసు. అది యాక్చువల్ గా ఎడిట్ లేచిపోయిన డైలాగ్, అది ప్రాపర్ ఫేసెస్. అది చాలా ఇష్టమైన డైలాగ్. వసంత్ అసలు సూపర్ డైలాగ్ అది అని చెప్పి ఎంజాయ్ చేశాను. ధర్మేంద్ర గారిని సార్ ప్లీజ్ సార్ ఇది ఇక్కడ పెట్టండి సార్, అక్కడ చీకట్లో వాళ్ళు వస్తున్నారు కదా సార్, ఏం తెలియదు లిప్ అక్కడ పెట్టేయండి సార్. నాకు సర్ప్రైజ్ అనమాట చూసినప్పుడు. చూస్తే ఇదేంటంటే నేనే పెట్టించాను రా అని, అబ్బా మీరు అసలు బికాజ్ ఇట్ వాస్ సచ్ అ కూల్ డైలాగ్. ఆమె నిన్నేమో మార్కెట్ లో శనగపప్పు తెలుసా అందు కట్ చేస్తే బాడీలు మోస్తున్నారు ఇక్కడ. సో అలాంటి కొన్ని. అండ్ దెన్ అదొకటి వసంత్ ఇంకొకటి రాసింది ఏంటంటే బాడీని కట్టేటప్పుడు అది ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లలో చేశారు, ఇప్పుడు వాళ్ళే తెలియదు జనరేషన్ కి. ఎక్కడ అంటది నాకు అది కూడా ఇష్టం. కార్ ఫైట్ లో మనం అందరం పోతే ఇంట్లో ఏడవడానికి ఆడదిక్కు కూడా అదేంటండి. అది నందిని గారు రాస్తారు అక్కడ కార్లో. అది కారులో వెళ్తుంటే కొంచెం ఫన్ బ్యాటర్ కావాలంటే అక్కడ వేసాం మేము. అక్కడ తక్కువ వచ్చేసింది ఆ నోట్లోంచి. ఎవరు ఉంటారు అంటే చిన్నోజన్ ఉంది కదా అంటే ఇన్ దట్ కేవస్ ఆల్సో వి వాంటెడ్ టు బ్రింగ్ హ్యూమర్. సో లాట్ ఆఫ్ థింగ్స్ వి కైండ్ ఆఫ్ యాడెడ్ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్. దట్స్ వై ఐ యూజ్డ్ టు కీప్ Vasant next to me to bounce all these things off. మేము ఎప్పుడు అనేవాళ్ళం అనమాట, ఇది అయిపోయినా ఇంక అయిపోయింది మా పని, ఇంక వెళ్ళిపోతాం అంటే ఏంటి అయిపోయేది నువ్వు ఉండాలి, మీ ఇద్దరు పక్కన ఉంటేనే నేను తీస్తాను. మీరు ఈ ఫిల్మ్ని చాలా మంచి బడ్జెట్లో అంటే వెరీ లిమిటెడ్ బడ్జెట్లో తీశారు. అంటే ఇండస్ట్రీలో ట్రెండ్ ఎలా ఉందంటే ఒక డీసెంట్ హీరో ఒక సినిమా యాక్సెప్ట్ చేశారంటే దెర్ ఈజ్ నో లగ్జరీస్ కానీ బడ్జెట్ స్పెండ్ కానీ దెర్ ఈజ్ నో లిమిట్ టు ఇట్. కానీ ఒక ఫీమేల్ ఓరియంటెడ్ చేస్తున్నాం, జాగ్రత్తగా చేయాలి, సమంతాస్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, మీరు ఇంత ఫైటింగ్ అగెనెస్ట్ సో మెనీ థింగ్స్ మీరు చేశారు. ఇదే ఫ్లిప్ చేస్తే ద ప్రొడక్షన్ వుడ్ హ్యావ్ బీన్ సో ఈజీ అండ్ ఫిల్మ్ వుడెంట్ హ్యావ్ బీన్ సో గుడ్. ఆ డిస్పారిటీ అనేది హౌ డూ యూ లుక్ ఎట్ ఇట్? So GV, I have a very simple way of looking at it. See, this is my 6th film. All my films are not hits. Some are hits, some are not hits. బట్ నన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ ఎవరికి డబ్బులు పోలా. ఎందుకంటే నేను బిగినింగ్లో డైరెక్టర్ అయ్యే ముందు నాకు ఎవరో చెప్పారు, పూరి జగన్నాథ్ గారు చాలా ఫాస్ట్గా తీస్తారు సినిమా, అందుకే సినిమా పోయినా కూడా ఆయన ప్రొడ్యూసర్కి పెద్దగా లాస్ ఉండదు అండ్ కరెక్ట్ బడ్జెట్లో తీస్తారు. సో నాకు అప్పటి నుంచి నాకు బుర్రలో ఉంది ఏంటంటే, నేను ఒక 100 రూపాయలు ఎక్కువ స్పెండ్ చేశాను అనుకోండి ఆ సినిమా మీద, ఆ 100 రూపాయలు ఎర్న్ చేస్తేనే నా సినిమా హిట్. సో ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ హౌ మచ్ వీ స్పెండ్ ఆన్ అ ఫిల్మ్ అండ్ ఫర్ వాట్. సో అది బిగినింగ్ నుంచి నాకు ఉన్నదే. బట్ ఇందులో కూడా ఇంకా ఇది యాక్చువల్గా నేను వర్క్ చేసిన హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్, కానీ ఇందులో కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ సేవ్ చేద్దాం అనేది ఐ వాస్ ఆన్ బోర్డ్ విత్ ద ప్రొడ్యూసర్ విత్ దిస్. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే ఇది మనం సేఫ్ అయితే ఇది మన కంఫర్ట్ రేపు. సో ఎక్కడ కావాలో అక్కడ ఖర్చు పెట్టానండి. మాకు సెట్ కావాలి, హౌస్ కావాలి. we were spending daily more than 2 lakhs on that set. కానీ అది ఇంట్లో తీయాలి, నా ఇల్లు ఒక రకంగా ఉండాలి, యా. సో అది దే స్పెండ్ ఆన్ దట్ సెట్. సో ఎక్కడ కావాలో ఖర్చు పెట్టారు. అలాంటప్పుడు మీరు ఇది ఈ టైంలో తీయాలి అంటే నేను పాసిబిలిటీ చెప్పేదాన్ని, ఓకే ఇది ఎట్లా చేయాలంటే ఇది అంటే కొన్నిసార్లు క్లైమాక్స్ అప్పుడు ఐ వాజ్ షట్లింగ్ బిట్వీన్ 2 units. ఇన్ఫాక్ట్ ప్రహాస్ ఉండేవాడు, ఐ షుడ్ టెల్ హిమ్ యూ గో సిట్ with that camera, I'll do this, నీకేమన్నా డౌట్ ఉంటే నన్ను వచ్చి పిలువు. చాలాసార్లు సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కూడా రన్ అవని. సో దే వర్ ఆల్సో దేర్ విత్ సర్టన్ థింగ్స్ యునో. సో we all just said let's do this and pulled weight and did it. It's important. కాస్టింగ్ ఇవాళ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఎకానమీ ఉన్న పరిస్థితి కానీ, ఆడియన్స్కి ఇంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ చాయిసెస్ కానీ, సినిమా అంటే ఎప్పటి నుంచో సినిమా ఇస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. World War I, World War II. సో నేను అదే అంటున్నా,
అంత వరల్డ్ వార్ జరిగిన ఎకనామిక్ డిప్రెషన్ ఉన్నా కూడా సినిమాకే ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే ఇట్ వాస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది కనుక మనం కోల్పోతే మనమే సినిమాని చంపేస్తాం. సో సినిమాని ఒక ఫ్యామిలీకి రీజనబుల్గా ప్రైసింగ్లో పెట్టడం అనేది మన బాధ్యత, అది మన కోసమే మంచిది. సో ఐ ఫీల్ వీ షుడ్. యుఎస్ఏలో $10, $12 థియేటర్ ప్రైసింగ్ పెట్టారు. సో see the numbers, 1.7 million so far. We were very conscious of that అండి ఫ్రమ్ ద బిగినింగ్. మనం ఇది నార్మల్ ప్రైసింగ్ పెట్టాలి ఎందుకంటే ఎక్కువ మంది రావాలి. సో ఇప్పుడు ఎక్కువ మంది ఒక 5 members రావాలన్నా కూడా అంత పెద్దగా ఆలోచించరు ఈ సినిమాకి. ప్లస్ మీకు రిపీట్ చూడాలన్నా కూడా దే కెన్ కమ్ అండ్ సీ ఇట్. సో ఇట్స్ అ ఫార్మాట్. ఐ మీన్ కొన్ని ప్రీమియం సినిమాలు ఉంటాయి. ఇప్పుడు రేపు వారణాసి వస్తుంది, వాళ్ళు ఎంత చేసినా ఈ ప్రైసింగ్ పెట్టలేరు. బట్ ఆ సినిమాకి అంత క్రేజ్ కూడా ఉంటుంది, ఖర్చు పెట్టి చూస్తాము అన్న క్రేజ్. సో అదే అంటున్నా, సమ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ లైక్ జురాసిక్ పార్క్ లాగా, వారణాసి అట్లాంటి సినిమాలకి ఖర్చు పెడతారు జనం. బట్ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్లో మనము కాన్షియస్ ప్రైసింగ్ పెట్టుకుంటే డెఫినెట్గా ఇండస్ట్రీ బాగుపడుతుంది. అండ్ నేను ఎప్పుడు అంటుంటాను, యాక్చువల్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నంబర్ ఆఫ్ హిట్స్, నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ అన్నీ ఉన్నాయండి ఇప్పటికి. కానీ మధ్యలో ఒక బంచ్ ఆఫ్ యావరేజ్ సినిమాలు వచ్చేవి. సో బ్రేక్ ఈవెన్ అయిపోయాయి ఆ సినిమాలు. ఆ సెగ్మెంట్ లేదండి ఇప్పుడు, యావరేజ్ లేదు, అదే హిట్ అంతే. అదే అంటున్నా. సో ఆ సెగ్మెంట్ కూడా మళ్ళీ రావాలంటున్నా నేను. బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమాలు కూడా కావాలి. అవి యావరేజ్ ఫిల్మ్స్ వల్ల డబ్బులు రావాలి. ఇంకోటి వచ్చి చిన్న సినిమాలు సక్సెస్ అవ్వాలి. 100% అండి. ఇప్పుడు చిన్న సినిమాలు సక్సెస్ అవడం కష్టంగా ఉంది. యావరేజ్ ఫిల్మ్స్ ఆర్ ఫ్లాప్స్ నౌ. కరెక్ట్. హౌ ఈజ్ యువర్ లైఫ్ పోస్ట్ మా ఇంటి బంగారం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ కావచ్చు, ద వే పీపుల్ అప్రోచ్ యూ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? సో దెర్ ఆర్ కాల్స్ కమింగ్ అండ్ ఆల్, బట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ మై టైమ్ టు డూ ఇట్. నేను ప్రస్తుతానికి ఆల్రెడీ కొంత నోన్ ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ ఎవరితోనైతే మాట్లాడుకుంటున్నాను, హూ హ్యావ్ వర్క్ విత్ మీ బిఫోర్ ఆల్సో, వాళ్ళతోనే చేద్దామని దాంట్లో ఉన్నాను. ఎందుకంటే నా బర్డన్ నా మీద ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వైజయంతి, స్వప్న దత్ అట్లా. సో అండ్ ఐ హ్యావ్ మై అమెజాన్ షో ఇమీడియట్లీ. సో ఐ టేక్ మై టైం. 15 ఏళ్ళు అయిపోయింది అన్నీ చూసి, అప్స్ డౌన్స్ అన్నీ చూసి. సో హడావిడి ఏం లేదు, తొందర ఏం లేదు. ఇమీడియట్గా ఐ హ్యావ్ అ ప్రాజెక్ట్ విచ్ ఐ హ్యావ్ టు డూ. సో ఐ టేక్ మై టైమ్ అండ్ డిసైడ్ ఆన్ ద నెక్స్ట్. ఈ మూవీలో మా ఇంటి బంగారంలో నేను ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సింది అనే సీన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? 100% ఉన్నాయి, ప్రతి సినిమాలో ఉంటాయి మాకు. గుల్షన్ క్యారెక్టర్ అండ్ స్వర్ణ క్యారెక్టర్ రిలేషన్షిప్ ఇంకా కొంచెం డెఫినేషన్, ఇంకొంచెం డీటెయిలింగ్ ఉంటే డెఫినెట్గా బాగుండేది. ఆ స్పేస్ మాకు కొంచెం తగ్గింది. ఎస్, చాలా మంది కూడా ఆ పాస్ట్ లో జరిగిన స్టోరీ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయిందని అనే చెప్పారు. వాళ్ళిద్దరు పర్సనల్ డైనమిక్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. లిటిల్ బిట్ మోర్. హి వాంట్స్ హర్ యాజ్ ఎ లవర్ అండ్ షీ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇంకొంచెం డీటెయిలింగ్ డెఫినెట్లీ మాకు అనిపించింది చేస్తే బాగుండేది అని. బట్ మెనీ రీజన్స్, ఆ టైంకి గుల్షన్ డేట్స్ అయిపోయినాయి. హైండ్ సైట్ లో చూసినప్పుడు స్పేస్ కూడా లేదు మాకు. సో దేనికైతే స్పేస్ కావాలో దానికి ఇచ్చాము. ట్రేడ్ ఆఫ్ ఉండింది. దెన్ మధుసూదన్ ట్రాక్ కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తే బాగుండేది అనిపించింది. దానికి పే ఆఫ్ ఏంటి కథలోకి అనేది ఇంకొంచెం ఇవన్నీ మాకు రిలీజ్ కి ముందే తెలుసు. సో ఒక కథలో ఎప్పుడు మీకు కొన్ని లొసుగులు ఉంటాయి. దాన్ని మీరు కవరప్ చేశారా, దాన్ని ఫిక్స్ చేశారా? ఫిక్స్ చేసినంత వరకు చేసాం మేము. ఇంకా బడ్జెట్, టైము, మెనీ కన్స్ట్రెయింట్స్ ఆర్ దేర్. సో ఇవన్నీ మేము వీ టేక్ ఇట్ బ్యాక్ దట్ నెక్స్ట్ ఫిల్మ్స్లో వీ ట్రై టు అడ్రస్ ఇట్ బెటర్, అంతే. ఇప్పటికి రిలీజ్ అయ్యి 2 weekends అయ్యి మండే రోజు కూడా, ఐ మీన్ టుడేస్ మండే రోజు కూడా బాగా వెళ్తుంది. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద కలెక్షన్ పార్ట్ ఆఫ్ ఇట్? ఐ థింక్ వేస్తున్నారు కదండి ఆల్రెడీ. we've crossed 75 crores. So US also is closing in on 2 million. ఇంకా ఇవన్నీ నంబర్లు ఇంకా సో మేము ఇంకా ఆడియన్స్ మెసేజ్లు చూసి మురిసిపోతున్నాం. నంబర్ మీద అంత మైండ్ పెట్టుకోవట్లేదు. బట్ ఎందుకంటే ఆల్రెడీ అనుకున్న దానికంటే ఎక్కువ బోనస్ వచ్చింది మాకు. జస్ట్ వెరీ హ్యాపీ. అంటే థియేటర్కి నేను ఇప్పటికీ ఐ థింక్ ఒక 5-6 సార్లు వెళ్ళాను థియేటర్లకి. మళ్ళీ ఎందుకు వెళ్తున్నాను అంటే చూస్తున్నాను ఆడియన్స్ని, వాళ్ళని చూడటంలో నాకు ఒక హై వస్తుంది అంతే.
వాళ్ళ రియాక్షన్స్, ఎప్పుడో 4 ఏళ్ల క్రితం 7 ఏళ్ల క్రితం వెళ్ళిన వాళ్ళు, ఓల్డర్ పీపుల్, యంగర్ పీపుల్, చిన్నపిల్లలు రకరకాలు వస్తున్నారు, చాలా ఎమోషనల్ మెసేజెస్ పెడుతున్నారు. సో దట్ ఈస్ సో సాటిస్ఫైయింగ్ అండ్ సో రివార్డింగ్. సో ఈ మూవీలో ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ అవే దట్ ఫెమినిజం యాంగిల్ ఆఫ్ ఇట్, హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? ఇట్ ఈస్ నాట్ అ ఫెమినిజం యాంగిల్, ఇట్ ఈస్ అ ఉమెన్స్ పర్స్పెక్టివ్ అంటున్నా. ఒక మా ఇందులో మా హీరో ఇస్ అ ఉమెన్, అంతే కదా. సో ఆ అమ్మాయి మనస్తత్వం ఏంటి, ఆ అమ్మాయి భయాలు ఏంటి, ఆ అమ్మాయి హర్డల్స్ ఏంటి, ఆ అమ్మాయి జర్నీ ఏంటి, అది సక్సెస్ఫుల్గా చెప్పగలిగాము. అండ్ అది చాలామంది మహిళలకి కనెక్ట్ అయిపోయింది, అంతే. సో ఆ కథకి నిజాయితీ చేశామని అనుకుంటున్నాం, ఆ కథకి ఆ క్యారెక్టర్కి వీలైనంత వరకు నిజాయితీ చేశామని అనుకుంటున్నాం, అంతే. ఇక్కడ మేమేమి ప్లకార్డులు పెట్టుకొని. బట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ విమెన్, అంటే ఒక శ్రీముఖి క్యారెక్టర్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ యాజ్ అ ఉమెన్, స్వర్ణాస్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ యాజ్ అ ఉమెన్. కరెక్ట్. డిఫరెంట్ అంటే ఒక లేబుల్ అని కాకుండా, అదే ఉత్తమ మహిళ అంటే ఇట్లానే ఉండాలి అని కాకుండా. యాక్చువల్లీ అనదర్ థింగ్ ఐ వాస్ థింకింగ్ ఇస్, ఈ లేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఉత్తమ మహిళ అని అన్నారు కదండి, అది పురుషులకు కూడా వర్తిస్తుందండి ఈ లేబుల్స్. అంటే ఒక ఐడియల్ కొడుకు ఎవరు, ఐడియల్ స్టూడెంట్ ఎవరు. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు నీట్ రాసేటప్పుడు చాలామంది పిల్లలు ఎందుకండి సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఒక వైపు పక్కన పెడితే ఫియర్ ఆఫ్ డిసప్పాయింటింగ్ పేరెంట్స్ కదండి. సో నేను ఇన్నేళ్ళు నిన్ను చదివించాను, నువ్వు ఇది చదవాలి, నువ్వు చేస్తే నేను ఇన్ని ఆశలు పెట్టుకున్నాను ఒక బరువు కూడా మోస్తున్నారు. సో ప్రతిసారి ప్రతి సమాజంలో చాలా మగవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, ఏదో ఒక దానికోసం మిగతా సొసైటీ పెట్టిన ఒక లేబుల్ బెంచ్ మార్క్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ఎలా ఉన్నాం, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారా, ఆర్ వి యాక్సెప్టెడ్ యాజ్ వి ఆర్ విత్ అవర్ ఫ్లాస్ ఇస్ ద క్వశ్చన్. దట్ వాజ్ ద డీపర్ ఫిలాసఫికల్ క్వశ్చన్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు అది అందరూ కనెక్ట్ అయ్యే కథ అని అనిపించింది. ఎందుకంటే అందరికీ ఏంటంటే మనల్ని అందరు ఇష్టపడాలి. వాట్ ఈస్ ఇన్స్టాగ్రామ్? అవును, ఏంటండి, అంతే కదా. లైక్స్ ఎందుకు వెతుక్కుంటాం, కామెంట్స్ ఎందుకు వెతుక్కుంటాం, అందరికీ మనం నచ్చాలి. ఎందుకు నచ్చాలి, అదే అంటున్నా. సో ఎవ్రీబడి బేసిక్గా హ్యూమన్ బీయింగ్స్కి మనం నచ్చాలి అందరికీ అని ఉంటుంది. అది ఎప్పుడు మన స్కూల్లో టీచర్ దగ్గర స్టార్ట్ అవుతుంది. వాడు పిలిచి వీడు చూసి నేర్చుకోండి అని ఉంటే వాడు మిగతా వాళ్ళు ఉంటారు, అంటే నేను కాదా, నేను స్పెషల్ కాదా అనే క్వశ్చన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ మధ్య పిల్లల మధ్యన కూడా ఉంటుంది కదండి. వీడిని చూసి నేర్చుకో, మీ అన్నయ్యని చూసి నేర్చుకో అంటే ఇమ్మీడియట్గా రెండో కిడ్ ఫీల్స్ రిజెక్టెడ్. సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. సో మనుషులు యాజ్ ఇట్ ఈస్ ఎక్సెప్ట్ చేయగలిగితే సొసైటీ విల్ బికమ్ అ బెటర్ ప్లేస్. that is the greater message from the film. Greater thought maybe. Hidden message, yeah. మీ నందిని రెడ్డి ఇట్లు మీ నందిని రెడ్డి ఇట్లు టీమ్ బంగారం. రైట్. సో నెక్స్ట్ ఫిల్మ్ ఎప్పుడు మీ దగ్గర నుంచి? నెక్స్ట్ ఇయర్ ఉంటుంది జీవి. దిస్ ఇయర్ నాకు ఎట్లాగో 6 months దీంతో పోతుంది. లుకింగ్ టు స్టార్ట్ ఇన్ ద ఎర్లీ నెక్స్ట్ క్వార్టర్. వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఇస్? I'll tell you. Entertainer only. Full on entertainer. Okay, I think we had it. Yeah. థ్యాంక్ యూ. మీకు అలా మొదలైన నుంచి పోస్ట్ మార్టం ప్రామిస్ చేస్తున్నా కానీ ఇప్పుడు కుదిరింది చూడండి. Right, it's nice talking to you all. Likewise. Thank you Jimmy. You want to say about Tidal Brain application? చెప్పు నీ గతం ఏంటి చెప్పు. నా గతమా? tell me your flashback. నీ ఝాన్సీ వర్షన్ చెప్పు. నాకు ఇంకొక పేరు ఉంది. సో ఎర్లీ 2000sలో అనుకుంటాం, బికాస్ ఐడల్ బ్రెయిన్ ఎప్పుడూ మనకి ఇంకా టాప్ కదా. అండ్ ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. సో ఎలాగైనా కంటెంట్ రైటర్ ఆర్టికల్స్ రాయడానికి సినిమా అంటే నాలెడ్జ్ ఉంది అనుకునేవాడిని అట్లీస్ట్. సో ఎలాగైనా ఐడల్ బ్రెయిన్కి వెళ్ళొచ్చేమో అని చెప్పి నేను ఇది చేసిన ఒక అప్లికేషన్ పంపించాను. అది మరి చూసా లేదా తెలియదు, రిప్లై రాలేదు. మరి నాకు ఎప్పటికీ చాలా బాధపడ్డాను. బట్ యా, ఐ ఆల్వేస్ హ్యాడ్ రెస్పెక్ట్ అనమాట ఫర్ ఐడల్ బ్రెయిన్. బికాస్ అది ఏంటది ప్రాపర్గా
అన్బయాస్డ్గా ఉంటుందని నాకు త్రూ అవుట్ ఒపీనియన్ ఉండేది. సో ఫైనల్లీ ఐఎమ్ యాక్చువల్లీ సిట్టింగ్ బిఫోర్ యూ అండ్ టాకింగ్. You are sitting there because I haven't replied you. Otherwise, you would have been sitting here. చూసావా ఇప్పుడు నువ్వు రైటర్ అయింది జీవి వల్ల. Otherwise, I would have become that. కరుణ. Yeah, Karuna. Anyone. Yeah. Yeah. Thanks a lot and all the best. థ్యాంక్ యూ Thank you, జీవి, Andy. థ్యాంక్ యూ Thank సో you so మచ్. much. Thank you.